చాలా ధన్యవాదాలు. ప్రార్థన కొరకై తెల్లవచ్చుతూ ఒక నిమిషం మనమంతా లేచి నిలబడదాం. మన హృదయాలను తలను అలాగే ఉంచుండగానే ఎంతమంది వారి యొక్క విన్నపాలు తెలియచేయాలని కోరుకుంటున్నారో మీ చేతులెత్తి చూపించడం ద్వారా అలా తెలియచేయండి. మేము ప్రార్థిస్తుండగానే అలాగే మీ యొక్క విన్నపాలను పట్టుకుని ఉండండి. పరలోకపు తండ్రి, ఈ రాత్రిలో మరొకసారి మీ దగ్గరికి రాగలిగినందుకు మేమెంతగానో ఆనందిస్తున్నాము. మేము నమ్మినట్లయితే పొందుకుంటామని, మేము అడిగినట్లయితే స్వీకరిస్తామని మాకున్నటువంటి నిశ్చితను బట్టి మేము ఆనందిస్తున్నాం. ఈ రాత్రి మేము అడిగినవి మేము పొందుకోలేగన మా అపనమ్మకంకు సహాయం చేయండి ప్రభువా. నా చేతులను వారి చేతులను కలిపి ఎత్తిన్నాను. మా యొక్క అక్కరలు ఏవేవో ఎరిగి ఉన్నావు నీవే తండ్రి. మేమది ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి వాటిని మాకు అనుగ్రహించండి. బహు ఇబ్బందికరమైన గడియల్లో మేము ఉండగా, ప్రపంచం కూడా అదే స్థితిలో ఉండగా ప్రోత్సాహం కొరకై మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. మాకు మీ యొక్క పరిశుద్ధమైన సహాయము కావాలి. నీ యొక్క వాక్యాన్ని బట్టి మమ్మల్ని ప్రోత్సాహపరచమని ప్రార్థిస్తున్నాము. కేవలం ప్రభు రాకడకు ముందుగా మేము ఎలా మనుగడ చేయాలో మేము ఎరుగులాగా ప్రోత్సాహపరచండి తండ్రి. అనుగ్రహము చూపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చుండి. కాబట్టి తిరిగి రాత్రిలో చేరుకుని మన ప్రశస్తమైన ప్రభువును గురించి మాట్లాడనేది ఎంతో ఆనందకరమైన విషయం. ఇక్కడ తిరిగి లేన్ టెక్ లో ఉండుట సంతోషం. ఇంటికి వస్తున్నట్లుగానే ఉంటుంది. నేను అనేక సార్లు చూస్తున్నాను. ప్రార్థించడం కొరకై చాలా చాలా చేతి రుమాలు ఇక్కడ ఉండటం నేను చూశాను. గత రాత్రి మన యొక్క అనుక్రమమైన స్వస్థత కూడికలు ప్రార్థనా కార్డులనే పుచ్చుకొని ముగించుకున్నాము. 2 కూడికలు ఉన్నవి కాబట్టి అలా చేశాం. 2 కూడికలు ఉండుటనేది మీరు ఒక విధంగా బాధను చేకూర్చుతుంది. ఈ రాత్రులు మేము తప్పకుండా ఈ రుమాల కొరకు ప్రార్థిస్తాం. దేని కొరకు మీరు విన్నవించుకుంటున్నారో వాటిని మీరు పొందుకునేలాగున ప్రభు చేస్తాడని నమ్ముతున్నాం. రేపు తప్పనిసరిగా సహోదరు మెల్ జాన్సన్ యొక్క మంచి పాటలను మనం వదులుకుంటాము. ప్రభు అతనికి అనుగ్రహించిన మంచి స్వరాన్ని బట్టి నేను అభినందిస్తున్నాను. రేపు మీరు ఇక్కడ దర్శించుకున్నట్లయితే జెఫర్సన్ పట్టణములో నాకు కొందరు స్నేహితులున్నారని మందిర సంబంధమైన వారితో నేను చెప్పాను. మన సహోదరుడు మీట్ ఫిలదెల్ఫియా సంఘస్థులు వారి యొక్క కూడిక ఉన్నదని తలుస్తున్నాను. మీకు కూడిక ఉన్నదో లేదో నాకు తెలియదు. కూడిక ఉన్నది. మీకు ఏ సమయానికి 11 గంటలకు అక్కడ కూడిక ఉంటున్నది. రేపు 1:30 లేక 2, 3 గంటలకు నేను అక్కడ ఉంటాను. 3 గంటలకు. ఆ తర్వాత రేపు సాయంకాలం 7 గంటలకు. మీరు మీ యొక్క సంఘాల్లో కూడిక లేనట్లయితే మిమ్మల్ని ఎంతగానో మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మేము. మీరు మీ యొక్క స్వంత విద్యుత్ ధర్మం నుండి మిమ్మల్ని లాగాలని మేము అనుకోవడం లేదు. ఎందుచేతంటే అది మా యొక్క అభిమతం కాదు. ఎవరైతే రక్షించబడలేదో వారిని పట్టుకుంటే మా ప్రాముఖ్య అభిమతం. ఎవరైతే పరిశుద్ధాత్మను పొంది ఉండలేదో అది మీకు ఎంతో ప్రాముఖ్యమని నమ్మండి. అటు తర్వాత మీకు సహాయం చేయటం కొరకే మేము ఇక్కడ ఉన్నాం. ఆ తర్వాత పలు విధాలైన సంఘాల నుండి వచ్చిన వారు, వ్యాధిగ్రస్తులు, బాధలతో ఉన్నవారు, వారి కొరకై ప్రార్థించడం కొరకే మేము ఇక్కడ ఉంటున్నాం. నువ్వెక్కడి నుంచి వచ్చావో ఆ సంఘంలోకే అక్కడికే తిరిగి వెళ్ళు. నువ్వు పరిశుద్ధాత్మను పొందినట్లయితే, నీవు స్వస్థతను పొందుకున్నట్లయితే సాక్ష్యంతో వెళ్లిపోయి ఇతరులకు తెలియచేయి. నీ సంఘం నమ్మకపోయినప్పటికీ ఎలాగైనా వెళ్ళు. చూశారా, ఎక్కడైతే ఎంతో వెలుగు అవసరమున్నదో అక్కడ నీ యొక్క వెలుగును ప్రకాశింపజేయడం ఎంతో సులభం. అయితే ఎక్కడ వెలుగు లేదో అక్కడనే వెలుగును ప్రకాశింపచేయాలని మేము కోరుతున్నాం. అక్కడ దాని పలుకుబడిని అది ఇస్తుంది. సహోదర వేల్ వందనాలు. వారికి వినపట్టలేదని సహోదరు వేల్ అనుకుంటున్నాడు. బాగుందా? మంచిది. అది మంచిదే. ఈ రాత్రి స్వస్థత కూడిక లేకుండగానే ఈ రాత్రి కొంచెం పెందలు ఇక్కడ పంపించాలని నేను అనుకుంటున్నాను. రాత్రి కూడా 9:30కే మీరు బయటికి వెళ్లాలని నేను ప్రయత్నిస్తున్నానని చెప్తూనే ఉన్నాను. అయితే ఆ సమయానికి ఎంతో సమీపంగా ఉంటున్నాం. 9 గంటలకు 5 నిమిషాలు ఉన్నవి. ఆ తర్వాత నేను ఇక సమయంలో ప్రవేశిస్తే 2 గంటల సేపు ఈ ఉదయం మిమ్మల్ని ఉంచుతాను. నేను మీకు చెప్తాను. బహుశా మీరు దాన్ని భరించి ఆనందిస్తారు. రేపు రాత్రికి నేను పట్టణాన్ని విడిచిపోతున్నాను. అయితే వారి మధ్య 20 నిమిషాలు మాత్రమే సంభాషణ గడపాలనుకుంటున్నాను.
అయితే నేను అలసిపోయే వరకు మాట్లాడాలనుకుంటున్నాను. ఆ సమయానికి మీరంతా అలసిపోతారని నాకు తెలుసు. కాబట్టి నేను ముగించలేను. నేను మెల్లగా వెళ్ళిపోతాను. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఈ రాత్రి మీరు మీ బైబిల్ తెరిచి యెషయా గ్రంథం 6వ అధ్యాయం కొరకై మీరు తెరవాలని ఆశిస్తున్నాను. మనం అది చదవక మునుపు దేవుడు తన యొక్క వాక్యాన్ని ఆశీర్వదించమని మనకు ఒక క్షణం తల ఉంచుండగా దాన్ని మన కొరకై వాస్తవికతను చేయమని దేవుని అడుగుదాం. మంచిది. మొట్టమొదటిగా వాక్యాన్ని చదువుదాం. మనం వాక్యాన్ని చదువుతుండగా జాగ్రత్తగా వినండి. I saw also the Lord sitting upon a throne high and lifted up, and his trail filled the temple, and above it stood the seraphim. Each one had 6 wings. With twain he covered his face, and with రాజైన ఉజ్జియా మృత్యుంజయ సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా ఎంచులు దేవాలయంలో నిండుకునెను. ఆయనకు పైగా సిరూపులు నిలిచిండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అనే గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించుదని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచిదనుకుంటుని. అప్పుడు ఆ శరీరపులో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనేను. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించు, నేనున్నాను, నన్ను పంపవనగా. ప్రార్థించుకుందాము. ప్రభువైన యేసు, ఈ రాత్రిలో ఈ అతి శ్రేష్టమైన గ్రంథాన్ని వివరించుటకు మేము తగిన వారము కాదు. అయితే నీ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రభువా. మరొకసారి చికాగో పట్టణంలో సువార్త ప్రచురణ కొరికే మేము కోరిక కలిగి ఉన్నాం, మరొకందుకు కాదు. ప్రభువా, దయచూపండి. ఈ పలుకుబడి నిత్యమైన పలుకుబడి ఎగును కాక అనుగ్రహించండి. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. దీనిలో నుండి పలుకుబడి అను పాఠ్యాంశాన్ని స్వీకరించాలని నేను ఆశిస్తున్నాను. మనం చేయనటువంటి దానిలో నుండి ఒకటేదో ఉంటుందని మీకు తెలుసా? మనం చేయడాన్ని బట్టి మరొకరు ప్రభావితులవుతారని మీకు తెలుసా? మనం నడిచే నడకను బట్టి, మనం పలికే మాటను బట్టి, మనము జీవించే జీవితాన్ని బట్టి ఇంకొకరు పలుకుబడి చెందుతారు. మనము చేసే సర్వ విషయాలను బట్టి ఇంకొకరి చేత పలుకుబడి కలిగి ఉంటాం. అనేకులు మందిరానికి వెళ్లరు, అది మీకు తెలుసా? మందిరానికి వచ్చి తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. వారు ఈ విధంగా తలస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు మంత్రగత్తెలని, అక్కడ ఉన్నటువంటి పురుషులు నల్ల వస్త్రాలు ధరించిన దయ్యాలను తలస్తారు. దాని గురించి వారికి చెడ్డ అభిప్రాయం ఉంటున్నది. అయితే వారేం చేస్తుంటారో నేను చెప్తాను. నీవేమి చేస్తున్నావా అని నీ బ్రతుకును వారు గమనిస్తుంటారు. దేవుని చేత వ్రాయబడి మనుషులందరి చేత చదువుబడుతున్న పత్రికల మనమని పౌలు చెప్పాడని నేను తలుస్తున్నాను. నీవు వీధుల్లో ఉన్నప్పుడు, నీవు నీ యొక్క పనుల్లో ఉన్నప్పుడు, నీవెక్కడ ఉన్నప్పటికీ నిన్నొకరు గమనిస్తుంటారు. ప్రత్యేకించి నీవు క్రైస్తవుడు అని ఒప్పుకున్న తర్వాత మరెక్కువగా నిన్ను వారు గమనిస్తుంటారు. అది నీ చుట్టూరా ఉన్నటువంటి ప్రజలకు ఒక ప్రభావాన్ని, అనగా పలుకుబడిని కలిగిస్తుంది. మనం ఏమి చేస్తున్నామో మనం దాన్ని గమనిస్తుండాలి. అందుచేత మనము చెడ్డ పలుకుబడిని పుట్టించినట్లయితే అలాంటప్పుడు దూషణకు కారణభూతులవుతున్నాం. అది మన మీద మరింత కాదు, కానీ మనం ఏమని చెప్పుకుంటున్నామో ఆ క్రైస్తవం అనే దానిపైన అది ఉంటున్నది. క్రీస్తు పైకి దాన్ని మనం తెస్తున్నాం. క్రీస్తు పైన ఎవరు కూడా దూషణ తీసుకురావాలని అనుకున్నాడు.
అయితే చెడు కార్యము, చెడు సమయము తప్పకుండా నిన్ను గమనిస్తూ నా వ్యక్తిపై ప్రతిఫలింపజేస్తున్నది. నీవు క్రైస్తవుడని చెప్పుకున్న తర్వాత ఇంకా ప్రతి ఒక్కరూ నిన్నే గమనిస్తుంటారు. ఈ రాత్రి మనం పాఠ్యాంశంగా మాట్లాడుకుంటున్న పలుకుబడి అనేది తిరిగి వెళ్లి మీరు దాని గురించి చదవాలన్నప్పుడు దాని యొక్క వాస్తవమైన పాఠం ఏదనగా దాన్ని 2వ దినోత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయంలో చూడగలుగుతారు. అది రాజైన ఉజ్జియా యొక్క జీవితం. రాజైన ఉజ్జియా గొర్రెలు కాయు బాలుడై ఉండెను. రాజకుమారుడైన ఆ యవ్వనుడు బాహ్య ప్రపంచ అలవాట్లను అభిమానించనివాడు. అతడు అడవులను, మంద కాపులను ఇష్టపడేవాడు. అతను ద్రాక్ష తోటలంటే ఇష్టపడేవాడు. వనాలు పెంచుట అంటే అభిమతం కలిగి ఉండేవాడు. ఈ యవనస్తుడు నిజంగా మంచి పలుకుబడి చేతనే పెంచబడ్డాడు. తన యొక్క తండ్రి అమజ్యా చాలా గొప్ప వ్యక్తి. అతని యొక్క ఆఖరి దినాలలో అతని కొద్దిగా దిగజారిన వాడై పరాయి దేశం నుండి కొన్ని దేవతలను తీసుకుని వచ్చాడు. అయితే ఈ యవనస్తుడు మంచి పలుకుబడి చేతనే ప్రభావితుడయ్యాడు. ఎందువల్లంటే అతని యొక్క తల్లి యెరూషలేము కుమార్తె, తన తండ్రి ఒక విశ్వాసి. అందువలన ఆ పిల్లవాడు మంచి పలుకుబడి చేతనే పెంచబడ్డాడు. ఒక బిడ్డను పెంచుడనేది అది ఒక మంచి మార్గమే. అతను అలాగే పెంచబడాలి. అదేంటో తెలుసా? మిమ్మల్ని గమనిస్తున్న ప్రాముఖ్య కళ్ళు ఏవంటే మీ బిడ్డలే. మీరేం చేస్తారో వారు గమనిస్తుంటారు. మీరేం చేస్తుంటారో దాన్ని వారు అనుకరిస్తారు. ఎందుకంటే మీరు చేయనిదంతా వారి ముందు మార్గదర్శకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంచెం కాలం క్రితం జరిగినది నాకు జ్ఞప్తిస్తుంది. లాస్ ఏంజల్స్ లో ఫుల్ గాస్పల్ బిజినెస్ మెన్ వారి కూటాల్లో నేనున్నాను. సోదరు ఓల్ రాబర్ట్స్ ఒక అభిప్రాయం ఇచ్చారు. నేను లేచి దీని గురించి ఒకటి చెప్పమని వారు నన్ను అడిగారు. పలుకుబడు అనే దాని గురించి చెప్పమన్నారు. నేను ఒకప్పుడు చదివినటువంటి కథ జ్ఞప్తి వచ్చినది. ఒకతను క్రిస్మస్ బహుమతి తీసుకుని తన ఇరుగు పొరుగు వారిని, తన యొక్క సాటి సహచరులను పంచిచుటకు వెళ్ళాడు. ప్రతి స్థలానికి వెళ్తున్నప్పుడు కూడా అతని మద్యపానాన్ని సేవిస్తున్నాడు. ప్రక్కకింటికి వెళ్ళేవాడు, మళ్ళీ అక్కడ తాగేవాడు. అతను తీసుకుని వచ్చిన ఆ బహుమతులన్నీ ఇచ్చేసిన తర్వాత తిరిగి దారిన వస్తూ ఉద్యానవనంలో గుండా దగ్గర దారిన వెళ్లే వచ్చును కదా అని అనుకున్నాడు. అతను 4-6 అంగుళాల తన మంచులో పడిపోయాడు. ఇక్కడ నడవలేని కదా అనుకుని ఇటు అటు వంకరగా తిరుగుతూ వెళ్లిపోతున్నాడు. ఎందుకంటే అతని మద్యపానం చేత ప్రభావితుడైపోయాడు. కాబట్టి ఇతడు ఆ విధంగా తిరిగి వస్తున్నప్పుడు తన యొక్క 7 సంవత్సరాల బిడ్డ గమనించాడు. వంకర టింకరగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ పడిపోతూ వస్తున్నాడు. అతను తన చిన్న బిడ్డ చెయ్యి పట్టుకునే వరకు ఆగాడు. బిడ్డ, ఎందుకలా నడుస్తున్నావు అని అడిగాడు. అతను చెప్పాడు, నానా, నేను నీ అడుగుల్లో అడుగు వేయడానికి ప్రయత్నిస్తున్నాను. చూడండి, అది అంత మాదిరికరమైన పోలిక ఉంటున్నది. ఎందుకంటే అది సత్యమే. మీ బిడ్డలకు మీరు అడుగులు చూపించగలుగుతారు. మన బిడ్డల ఎదుట మన అమెరికా వారు చిన్న చిన్న అడుగులు వేస్తున్నారు. పొగ త్రాగుతుంటారు. స్త్రీలు పురుషులు మద్యపానాన్ని సేవిస్తారు. పేకాట ఆడుతారు, జోదం ఆడుతారు. రాబోతున్న తరము లేక మున్ముందు రాబోతున్న వారు ఎటువంటి వారు అవుతారు? ఇప్పుడు అది తిరిగి పందల గుంపైపోతుంది. ప్రపంచమంతా అదే స్థితి ఎందునని అనుకుంటున్నాను. ఈ తరము లేక ఈనాటి ప్రజలు ఇలాగే ఉన్నట్లయితే తర్వాత వచ్చేవారు ఎటువంటి దాన్ని పుట్టించగలుగుతారు? ఇంకొకటి ఉన్నట్లయితే, మానవ జాతి అంతా అలాగే ఉన్నట్లయితే నిస్సహాయ స్థితిలో ఉండిపోతారు. ఎందుకంటే మనగా వధ చేసుకుంటూ ఇతరులకు ఆదర్శంగా ఉన్నాం. క్రైస్తవులమని చెప్పుకుంటున్న క్రైస్తవులు సహా పొగ త్రాగుతారు, మద్యపానాన్ని సేవిస్తారు, మోసం చేస్తారు, మోసపూరితంగా ఉంటారు. ఈ సమయమందు క్రైస్తవేము అధోగతి పాలైందంటే ఆశ్చర్యపడ అవసరం లేదు. మందిరానికి వెళ్తున్న వ్యక్తి క్రీస్తుని ఇంకా అంగీకరించిన వారిపైన పలుకుబడిని కలిగి ఉంటాడు. మనుషుడు తన యొక్క సాక్ష్యాన్ని నిలబగోరుతూ తర్వాత తనకు ఇష్టం వచ్చిన రీతిగా జీవిస్తాడు. కనుక ఆ కారణము చేతనే పరిశుద్ధాత్మ ఎంతో అవసరమై ఉంటుంది ఈనాడు. ఎందుకంటే ఆయనే నీ జీవితంలో జీవించువాడై ఉండాలి. నీకు నీవుగా జీవించలేదు, క్రీస్తే నీలో ఉండున్నది.
పరిశుద్ధాత్మను పొందిన తర్వాత నీ యొక్క జీవితంలో ఆయనకు ప్రదస్థానం లేనట్లయితే అలాంటప్పుడు నీవు గుర్తుంచుకోవాలి, నీవు పరిశుద్ధాత్మను పొందలేదు సుమా. ఎందుకనగా ఆయన నువ్వు జీవించినట్లయితే ఆయన స్వంత జీవితమే నీలో ఉంటుంది. నీవిక నీ వాడవు కాదు, నీవు మృతుడవు. దేవుని యందు నీ జీవితం దాచబడి ఉన్నది, క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ వల్ల ముద్రించబడినది. కాబట్టి నీవేమై ఉన్నావో ఇక మీద నీకు నీవై ఉండవు. సరే, ఈ యవనస్తుడు దైవభయం కలిగిన తండ్రి తల్లి వలన తర్బీతు పొందినాడని మనం చూశాము. అతని యొక్క తండ్రి మృతి చెందిన తర్వాత 16 సంవత్సరాల వయస్సు గల అతనిని ప్రజలు తీసుకుని రాజుగా చేశారు. అతడు సింహాసనాసుడు అయినప్పుడు అతని 16 సంవత్సరాల వయస్కుడు. అతని యొక్క జీవితాన్ని మీరు చదివినట్లయితే దేశం యొక్క రాజకీయాలతో అతను ప్రభావితుడు కాలేదు. పెద్దరికం చేయు భావాన్ని అతడు కలిగి ఉండలేదు. దేవుని గూర్చి అతడు అభిష్టత కలిగి ఉండేవాడని బైబిల్ చెప్తుంది. ఈ యవ్వనస్తున్న ప్రవక్త కది గొప్ప పలుకుబడిని కలుగు చేసినది. అదే కాలమందు రాజైన ఉజ్జియా కాలమునందే ప్రవక్తని యెషయా ఉన్నాడు. ఇద్దరూ యవనస్తులుగా ఉన్నారు. ప్రవక్త రాజు ఇరువురు కూడా స్నేహితులుగా ఉన్నారు. యెషయా రాజభవనంలోనే ఉంటూ రాజు యొక్క భుజంపై ఆనుకుని ఉన్నాడు. ఈ యవను యొక్క పలుకుబడి యెషయాను ప్రభావితుడిగా చేసినది. ఇతను యెషయాకు నాయకుడయ్యాడు. ఎందుకంటే ప్రజల్లో ఎటువంటి వ్యత్యాసం కలిగి ఉండలేదు. కాబట్టి ఒక ప్రక్క నుండి మరో ప్రక్కకు వాలుట అనేది అతను ఎన్నడూ అనుమతించలేదు. దేవుని మాత్రమే అతను సేవింపని నేర్చుకున్నాడు. ఆదర్శంగా తీసుకుంటానికి అలాంటి వారే మంచి వ్యక్తులు. ఎటువంటి ఇతరత్ర అన్య ప్రపంచంతో రాజీ పడటం అతను చేయలేదు. దేవుడు అతనితో ఉండి అతని దీవించుట, తన యొక్క రాజ్యాన్ని ఎంతగానో ఉన్నత స్థితికి తెచ్చుటకు అన్యులు అది చూశారు. దేవుని యొక్క వాక్యముతో ఏ వ్యక్తి ఉన్నప్పటికీ దేవుని అతను దీవిస్తాడు. దేవుని యొక్క వాక్యముతో ఉండు ప్రతి వ్యక్తిని దీవించుటకు దేవుడి కృతనిశ్చయత కలిగి ఉంటాడు. ఈ రాజును గురించి యెషయా ఎంతో అభిమానితుడయ్యాడు. అటు తర్వాత రాజు యొక్క రాజ్యం విస్తరించిపోయినది. అతని రాజ్యమందు సొలొమోను తర్వాత ఉన్నటువంటి అలాంటి వాడిని నేను ఊహిస్తున్నాను. ఎందుకంటే అతని యొక్క పలుకుబడి ఐగుప్తు దేశం వరకు వ్యాపించినది. దేవుని కొరకు ఏ వ్యక్తి అయినా ముందుకు వేయటానికి అదెంతో సఫలీకృతమగునో అలాగే ఎవరుడుగు ప్రవక్తయగు ఈ యెషయాకు ఎంతగానో దోహదమైనది. అది రాజకీయమైనప్పటికీ ఇంకా ఏదైనప్పటికీ దేవుని యొక్క వాక్యముతోనే అతను ఉండడము సుస్థిరత అయి ఉన్నాడు. నిజంగా ప్రవక్తకు యెషయా పైన పలుకుబడి కలిగి ఉన్నది. ఈ యొక్క యవ్వను దేవుడు ఎంతగానో ఆస్వాదించాడు. ఎందుకనగా అతను దేవుని యొక్క వాక్యములకు యథార్థంగా ఆధారపడి ఉన్నాడు. కాబట్టి ఈ రోజు అనేక మంది క్రైస్తవులు ఎలాగుంటున్నారో ఆ విధంగా ఉన్నాడని మనం చూస్తున్నాం. ఎంతకాలం అయితే అతను తను తాను తగ్గించుకున్నాడో అప్పుడు దేవుడు అతను ఆస్వాదించాడు. అయితే బైబిల్ ఇక్కడ చెప్తుంది, అతడు గర్వించినప్పుడు, అతను అన్ని విధాలా ఉన్నప్పుడు అప్పుడు తనకు తాను గర్వించాడు. అప్పుడు రహదారి నుండి దారి తప్పిపోయాడు. ఈ రోజు కూడా సంఘాలు ఆ విధంగా ఉంటున్నవి. మానవుడు ఎప్పుడైతే పర్వాలేదులే అని తనకు తాను అనుకుంటున్నాడో అది ఎప్పుడూ అలాగే ఉంటున్నది. వారికి ప్రార్థించనవసరం లేదు. వారి యొక్క పరిచర్యకై దేవునిపై వారు ఆధారపడారు. నేను చెప్పబోతున్నాను, మీరు క్షమించినట్టయితే నేను ఒక రచయితతో అంగీకరిస్తున్నాను. ఈ ఆఖరి దినాల ఉద్యోగాలు, ఈ కడవ దినపు ఉద్యోగాల్లోని అనేకులు ముక్కలు చెక్కల కావటానికి అదే కారణమవుతుంది. కొందరైతే తమ వేదిక దగ్గరే మద్యపానం సేవిస్తూనే చెప్పుకునేవారు గమనిస్తున్నాం. కొందరైతే తప్పులు చేయటం చూస్తున్నాం. అది ఎందుచేతనగా తమకు తామే సరిపోయిన వారనే అనుకున్నంతగా ప్రజలపైన వారటువంటి పలుకుబడిని కలిగి ఉన్నారు. అదే వారి యొక్క చిన్న రాజ్యం. ప్రజలను తమ గుప్పిట్లో పెట్టుకుంటారు. వారు ఏమి చేయాలనుకుంటారో అది చేస్తుంటారు. ప్రజలు దాన్ని గమనించరు. అయితే దేవుడు దాన్ని గమనిస్తున్నారా? ఆయన ఒక్కడే దాన్ని చూచువాడు. ఒక్కనొక దినాన నెబుకద్నెజరు అలా నడుస్తూ వెళ్తూ, చూడు ఎంతటి ఘనమైన రాజ్యం నేను నిర్మించాను అని అంటున్నాడు. ప్రభు యొక్క దూత అతన్ని మొత్తినది. అంటే ఒక స్త్రీ గాని పురుషుడు గాని, అతను బిషప్ కానివ్వండి లేక కార్డినల్ కానివ్వండి, అతను ఏమైనప్పటికీ నీకు నీవే సమర్థుడు అని తలంచినప్పుడు అప్పుడు నీవు వెంటనే తెలివితో గమనించి జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే నీవు అలాగుంటము దేవుడు అనుమతించడు. ఎందుకంటే దేవుడు తన మహిమను ఇతరులకు చెందనివ్వడు. లేదండి,
దేవునికి మాత్రమే మహిమ చెందాలి. కొన్నిసార్లు ఒక మనిషికి తన సహోదరుల కంటే కొంచెం మెన్నైన పరిచయం అనుగ్రహించి తను దీవించవచ్చు. శ్రేష్టమైనది అది కాదు. తన సహోదరుల కంటే కొంచెం తేడాతోనున్న పరిచర్య అది. మొట్టమొదటిగా ఏమి జరుగుతుందో తెలుసా? ఆ మనిషి హెచ్చించుకుని రొమ్ము విరుచుకుంటాడు. అయ్యో, అతను నిన్ను నేలకు తులిపివేస్తాడు. ఇంటిలో నుండి బయటికి అడుగు పెడుతున్న సమయం అదే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు అలాంటి వ్యక్తిని వినియోగించుకున్నాడు. ఈ రాజు అతను దైవభక్తి కలిగినప్పటికీ అతడు తనకు తానుగా సంతృప్తి కలిగిన వాడయ్యాడు. అతడు గర్వంతో ఉబ్బిపోయాడు. ఎవరిని కూడా సంప్రదించకుండానే అతను అనుకున్నది అతను చేయగలనుకున్నాడు. అయితే గుర్తుంచుకునండి, మనం ఎల్లప్పుడూ కూడా దేవుని ఆధీనంలోనే ఉంటున్నాం. దేవుడు మన యొక్క దేవుడే. అతను ఎంతగానో దేవుని చేత దీవించబడి ఉన్నాడు కాబట్టి దైవ సేవకుడి యొక్క స్థానాన్ని సహా ఆక్రమించినంతటి అహంకారయ్యాడు. కాబట్టి ధూప నైవేద్యం తీసుకుని దైవ సేవకుని స్థానాన్ని ఆక్రమించి వెళ్లిపోయాడు. తన యొక్క స్థాన విధిని అతను అతిక్రమించాడు. దానిని నేను ఎల్లప్పుడూ కూడా ఫుల్ గాస్పల్ మెన్ ప్రజలతో చెప్తూ ఉంటాను. మీరు బోధకులు అవటానికి ప్రయత్నించకండి అని చెప్తుంటాను. కార్యాలు సరిచేయటానికి తగినంత సమయం బోధకులు సరిపోతుంది. మనమెంత స్వల్పంగానే కార్యాలు నిర్వహిస్తున్నాం. ప్రత్యేకించి ఆ పనికి ఎన్నడూ పిలువబడని వ్యాపార క్రైస్తవులను ప్రత్యేకించి తీసుకో. చూడండి, నీవు ఆ పని చేసినట్లయితే నీ హద్దులు దాటి నీవు అడుగు వేస్తున్నావు. దీని ద్వారా నీ ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చును. అనేకులు అలాంటి వారు ఉంటున్నారు. ఎవరు కూడదో అలాంటి వారు అనేక మంది రాత్రి కూడా వేదిక వద్ద నిలబడి ఉన్నారు. అది కేవలం భక్తి కోసమో ప్రజా పలుకుబడి కోసమో అలాగున్నారు. లేక ఒకరు పొందిన దానికంటే మరొకరు పొందిన కొరకై అలా చేస్తున్నారు. ఎవరో నీ వెనకాల బాధి నిన్ను కొద్దిగా గొప్పగా చెప్పుకోవాలనే నీవు చేస్తున్నావు. చూశారా, కొన్నిసార్లు వారు పూజారులైపోతారు. మీరు విధవరాండ్రులను దిగమింగు వారు, అగ్రస్థానాలను ఆశించువారు, దీర్ఘ ప్రార్థనలు చేయువారు అని యేసు చెప్పాడు. దాని ఫలాన్ని మీరు పొంది ఉన్నారు అని ఆయన అన్నారు. చూశారా, మనం ఎన్నటి కూడా ఆ స్థలానికి వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా మనల్ని దేవుడు తగ్గించుకోమన్నాడనే మనం గుర్తుంచుకోవాలి. అది తలక్రిందులైంది. నిన్ను నీవు తగ్గించుకోనవి హెచ్చించబడతావు. నిన్ను నీవు హెచ్చించుకుంటే తగ్గించబడతావు. ఇక్కడ ఇతడు దైవ సేవకుని యొక్క స్థానాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేశాడు. అట్టి పనికి అతడు అనర్హుడు. ఆయనను దేవుడు తను దీవించాడు. అతను గొప్పవాడయ్యాడు. లోకములో ఉన్న సకల రాజ్యముల కంటే తన యొక్క రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. వారంతా తమ యొక్క ఘనతను అతనికి చెల్లిస్తున్నారు. వారి యొక్క గొర్రెలను, పశువులను అతనికి ఇచ్చి ఉన్నారు. అతడు పశువుల మందను కలిగి ఉన్నాడు. ద్రాక్ష తోటలు కూడా అతనికి ఉన్నవి. ఎంతో సౌఖ్యంగా జీవిస్తున్నాను. అటు తర్వాత తాను గర్వించిపోయాడు. చిట్ట చివరికి సంఘంతో సహా చిన్న స్థలము కలిగి ఉండి తాను తగ్గించుకుని యథార్థ హృదయంతో ప్రభును సేవించగలదు. వారు కొద్దిగా అభివృద్ధి పొందుకుని ఒకరు సహకరించినట్లయితే కొద్దిగా ఒక మంచి సంఘము కాగలదు. ఏంటైతే ఆ మూలున్న మరుగుడి కంటే దాని కొద్దిగా అభివృద్ధి చేసుకునగలిగిన వారు అవుతారు. ఆ తర్వాత ఆ సమాజం వారు రొమ్ము ఎత్తుకు నడుస్తూ వెళ్తారు. అది చూశారా, మనం గుర్తుంచుకోవలసి ఉన్నది. అది మంచి పని కాదు. ఇశ్రాయేలుతో దేవుడు ఇలాగూ సెలవిచ్చాడు, ఎవరైనా పొలంలో మీరు రక్తము చిందించినట్లుగా చూసినట్లయితే పరిస్థితి అలాగున్నది. ఆ తర్వాత కడుపు నిండి తృప్తి చెందిన తర్వాత ఆమె తన వీపు దేవుని వైపు ఉంచుకుని ఆమెను చూచుటకు అందరినీ ఆహ్వానిస్తూ ఒక వేశ్య వలె నటించినట్లయితే చూడండి, అలాంటి దాన్ని బట్టి దేవుడు ఎన్నడూ కూడా ఆనందించడు. ఇక్కడ ఇశ్రాయేలుకు గొప్ప రాజని ఇతడు తాను దేవునికి నిర్ణయించబడలేదో, దేనికి నిర్ణయించబడలేదో ఆ స్థానాన్ని పొందుటకై ప్రయత్నం చేశాడు. యాజకులు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయి అతనికి ఈ విధంగా చెప్పి ఉండటం మనం చూస్తున్నాం. అది నీ స్థానము కాదు, నీవు దాన్ని చేయకూడదు. దీని కొరకు దేవుడు ఒక మనిషిని ప్రత్యేకపరుచుకున్నాడు. ఓ ఆ యొక్క స్థలమునకు వెళ్ళు, పరిచర్య ప్రత్యేకించబడినట్లయితే ఎంత బాగుండును. సువార్త ప్రకటించు పని అనేది సంఘములో అనేకులకు చేకూర్చు కొనడం కాదు అని ఒకరు గ్రహిస్తే ఎంత బాగుండును. మనము దేవుని రాజ్యంలో కొత్తగా జన్మించిన బిడ్డలము అనే ఉద్దేశము కొరకే ప్రత్యేకించబడినది పరిచర్య కార్యము అని తెలుసుకోవాలి. వారు ఏ సంఘశాఖకు వెళ్తున్నారని కాదు, అది ఏమని కాదు, ఆ కొత్తగా జన్మించిన బిడ్డలను సంపాదించుడే కావాలి. తర్వాత ఇది ఈ విధంగా కనుగొనటం ఎంతో కష్టతరంగా ఉంటున్నది. ఒక సేవకుడు ఇలాగా వచ్చేసి అతని సేవలో దేవుడు ముంచినటువంటి ఒక వింతైన దానితో వస్తాడు.
ప్రకృతి సమయమైన అవతారాన్ని మనం చూస్తాం. వ్యత్యాసకరమైన వ్యక్తులు ప్రవేశించి ఇది వారికి ఇది ఉంటున్నది, లేక ఏదో కొద్దిగా వ్యత్యాసకరమైన దాన్ని ప్రయోగిస్తారు. ఈనాడు లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నాకు తెలుసు, చాలా మంచి వ్యక్తి కూడా, నిజంగా వాక్యాన్ని ప్రకటిస్తున్న వ్యక్తి అతడు. అతను ఒక మంచి సహోదరుడని చెప్పగలను. కొంచెం కాలము క్రితమే నేను అతనితో మాట్లాడాను. అతడు ఊహోజనితమైన వాటిపై ఆధారపడతాడు. తన యొక్క పరిచయం అంతటినీ ఉద్రేకపూరితమైన వాటి మీదనే కట్టుకున్నాడు. ప్రజలకి ఇక చావుండదు అని అన్నట్లుగా ఇప్పుడు వారంతా నిత్య జీవంలోనికి బాప్తిసం పొందుతున్నారు. వారు అవయవంలో నుండి ఆవులకు వెళ్లిపోయి మరెన్నడూ తిరిగి రారేమోని నేను భయపడుతున్నాను. చూశారా, అది తప్పవుతుంది. స్త్రీ కలిగిన నరుడు కొద్ది దినముల బ్రతుకువాడై దుఃఖము బాధలతో నిండినవాడై ఉంటాడు. జీవించు వారు తమ మృత్యు పొందేదరని వారు ఎరుగరు. మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడిను, అడుతరువాత తీర్పు జరుగును. కాబట్టి అది మనకు తప్పనిసరని తెలుసు. నేను నివసిస్తున్న ఈ పాత మందుల కొట్టులో నేను జీవించుకునే ఇష్టపడను. ప్రవహించే ప్రతి రోగాన్ని అది పట్టుకుంటున్నది. మనిషి హస్తాలతో నిర్మితము కానిది, దేవుని చేత నిర్మాణమైనది, ఇలాగుండే సంకర జాతి మొక్క కానిదే నాకు కావాలి. దేవుని హస్తాలతో నిర్మించబడినవే నాకు కావాలి. వ్యాధి బాధలు మరణము దాని నుండి దూరమైపోతవి. ఆయన నన్ను ఎప్పుడు రమ్మని ఆజ్ఞాపించినప్పటికీ దేవుని కృపను బట్టి నేను సిద్ధంగా ఉన్నాను. భూసంబంధమైన ఈ గుడారం శిథిలమైపోయినను మనమొక దాని కొరకు ఎదురు చూచుచున్నామని నమ్మి అలా సిద్ధంగా ఉన్నాను. అందుకై సాగిపోతున్నాం. ఇక ఎన్నడూ దాని నుండి చనిపోము. ఇందులో నీవిలాగుండబోతున్నావు, నేను కాదు. అందులోని మనం వెళ్లిపోబోతున్నాం. అందుకై నేను ఆనందించుచున్నాను. మనము జీవించుతున్న ఈ పాత మానవ జీవి లేక మరణము ఇంకేమైనా అనవచ్చు. అది ఎత్తుగడ చేస్తుంది, మూల్గుచు బాధను కలిగిస్తుంది, వృద్ధదశ ప్రాప్తిస్తుంది. అయ్యయ్యో, ఎవరైతే శరీరంలో ఉండాలని అపేక్షిస్తారు? ఒకరు రాబోతున్నందుకు నేను ఆనందిస్తున్నాను. మహిమలో మన కొరకు సిద్ధపరచబడిన శరీరం మనకున్నది. ఈ యొక్క పాత తిత్తి జీవం విడిచిన వెంటనే లోపల నుండే దేవుని యొక్క నిత్యమైన ఆత్మ దూరానున్న గుడారంలోనికి ప్రయాణం సాగిస్తుంది. అక్కడే నిరంతరం ఉండిపోతుంది. ఇలాంటిది మనకెందుకు కావాలి? అవునండి, ఇవన్నీ మన కొరకు విశుద్ధంగా సిద్ధపరిచిన దేవుడు ఒకరున్నందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. మనం ఇక్కడ చూస్తున్నాం, అది కేవలం నీలాంటివి. మనకు ఒక నీడై ఉంటున్నాము. మనుషులు కదలుచూ ఉండుట ప్లాట్ఫామ్ పైన నేను చూశాను. స్త్రీ పురుషులు వీధుల్లో కథలు వెళుచుండుట నేను చూస్తున్నాను, ఉంటున్నారు. అయితే అది నిజమైన జీవము కాదు, ఎందుకంటే అందులో మరణమున్నది కాబట్టి. మరణ ఛాయల్లో నేను నడిచెదనని దావీదు పలికి ఉన్నాడు. ఒక నీడను చేయటానికై ఎంతో వెలుగు అవసరమైంటున్నది, ఎంతో వెలుగు అవసరమైనది. అదంతా చీకటిమయమైతే అది ఒక నీడను చేయలేదు. ఒక నీడను చేయుట కొరకై చీకటిలో ఎంతో వెలుగు అవసరం. నీవు దేనిపైన అనుకుంటావో ఆ భాగం పైనే అది ఆధారపడుతున్నది. నేను ఒక మంచి యువకుని, ఒక అందమైన యువకుని కొన్ని సంవత్సరాల క్రితం చూసినట్లయితే అతని వెంట్రుకలు బూడిద వర్ణంలోకి మారి భుజాలు వంగినట్లుగా ఇప్పుడు చూస్తున్నాను. దైవభక్తి కలిగి అందమైన అమ్మాయి దేవుని స్తుతించుట నేను చూశాను. కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి ఆమెను చూస్తే 2-3 బిడ్డలు కలిగి భుజాలు వంగిపోయిన స్త్రీగా ఆమెను చూశాను. అయ్యో, ఆమె దేహములో మరణమున్నదని రుజువు అవుతున్నది. అది ఎంత దారుఢ్యంగా ఉన్నది కాదు, ఎంత అందంగా కనిపిస్తుందనే కాదు, అయినప్పటికీ మరణమే అందులో ఉంటున్నది. ఆ ఆత్మ ఏ మార్గాన అనుకుని ఉంటుందో నేను గమనిస్తున్నాను. అది ఇప్పుడు కూడా వెలుగునే చూయిస్తుంది, వెలుగునే మాట్లాడుతున్నది, వెలుగునే బోధిస్తుంది, వెలుగుతోనే సాగిపోతుంది. అయితే అది ఎల్లప్పుడూ కూడా లోకానికి ఆవల, లోక కార్యాలకు అవతలనే ఉంటున్నది. లోకము చేత పలుకుబడి చెందదు. అది మృతమైన తదుపరి ఆవలున్న చిగిడి వైపునకు తప్ప మరోవైపునకు మరలిపోదు. కాబట్టి గమనించండి, దేవుని కృప చేత మనం ఏమై ఉన్నామో అదే ఉంటున్నాం. మరొకటి మనల్ని మరలు కొల్పలేదు. మనము దీనత్వంతో దేవుని ఎదుట సాగిలపడి ఆయన మేలన్నిటి కొరకై ఆరాధిస్తూ ఆయనకు స్తుతి చేయుదము. ఈ రాజు ఆ విధంగా ఉన్నంతకాలము దేవుడు తన దీవించాడని మనం తెలుసుకుంటున్నాం. అయితే తన యొక్క పిలుపునకు సంబంధించిన దాని కొరకు ఇతడు వచ్చుచున్నాడు. ఇంకొకరి పిలుపును ఇతడు అపేక్షిస్తున్నాడు. దేవుడు అతను ఆశీర్వదించాడు కాబట్టి అది చేయడం మంచిదే అని అతను తలంచాడు. అయితే తప్పులు ఎలాగ మనం చేస్తుంటామో చూడండి, ఎంత చెడవుతుందో చూడండి. నువ్వు తప్పనిసరిగా నమ్మకస్తుడిగా ఉండాలి. దేవుడు దాన్ని ప్రత్యక్ష పరిస్తే తప్ప, దేవుడు దాన్ని రుజువు చేస్తే తప్ప, దేవుడు దానిలోనికి నేను నడిపిస్తే తప్ప నీవేమీ చేయకూడదు. దేవుడు చేశాడని నీవు తెలుసుకుంటావు.
సహజంగా నిజమైన దేవుని యొక్క మనిషిని దేవుడే తారుమారు చేసి ఆయన పట్టుకుంటాడు. అంతా తామే చేయవాలని అనుకునే వాళ్ళు కాదు. వారది పొందినట్లయితే వారేది చేయవలసి ఉంటుందో కష్టతరమైన విషయమే. అయితే సాధారణంగా మోషేను పౌలును పట్టుకున్న రీతిగా దేవుడు తన మనిషిని పట్టుకుంటాడు. అతని తారుమారు చేసి అతని జీవితాన్ని బట్టి ఆయన మహిమ పొందుకుంటాడు. అతను పరిశుద్ధాత్మకు ఖైదీ అయిపోతాడు. ఈ రాజును గురించి మరొకటి మనం గమనిస్తున్నాము. ఇక్కడ ఉజ్జియాను గురించి మరొకటి నేర్చుకుంటున్నాము. పరిచర్య కొరకు ప్రత్యేకించబడి ధూపం వేయటానికి అధికారం గల వ్యక్తి అతన్ని క్రిందకు పిలుస్తున్నప్పుడు, అతన్ని క్రిందకు పిలిచినప్పుడు అతను అతనిపై కోపడుతున్నాడు. అది ఎంతటి శాపగ్రస్తమైన విషయం అవుతుంది. ఒక వ్యక్తి నీవు తప్పిదములో ఉన్నావని తెలియచెప్పినప్పుడు అలా తిరస్కరించడం ఎంత తప్పిదమవుతుంది. నీవు తప్పిదస్తుడవని వాక్యం ద్వారా రుజువు చేయబడినప్పుడు నీవు తిరస్కరిస్తే ఎంత తప్పవుతుంది. ఎందుకంటే అతడు ఏమి చేయాలనుకుంటాడో అది చేస్తాడు, వాక్యానికి లోబడడు, అందుకని కోపడతాడు. రాజుకు ఏమి జరిగిందో తెలుసా? అతను ఇంకా కోపడుతుండగానే కుష్ఠరోగం అతని ముఖములో తాండవమాడినది. ఉజ్జియా ముఖము కుష్ఠరోగము కమ్మినది. యాజకులు అది గుర్తించారు. ఆలయం నుండి బయటికి నెట్టివేశారు. కుష్ఠరోగిగానే అతడు చనిపోయాడు. ఎంత ఘనంగా ఆరంభమైన అంతటి ఘనమైన గొప్ప జీవితము కుష్ఠరోగిగా అంతమైపోయినది. త్రోసివేయబడ్డాడు. దేవుని చేత ఒకప్పుడు పలుకుబడగలిగిన ఆ జీవితము ఒక ప్రత్యేక గదిలో కాలము గడపవలసి వచ్చెను. మర్యాదతోనే నేను దీన్ని చెప్తున్నాను. సువార్త బలములో అనేకులుట నేడు మనం చూస్తున్నాము. యవనస్తులు, మధ్య వయస్కులు, వృద్ధులైన పెద్దవారు మంచిగా పరిగెత్తి ప్రయత్నించి దేవునికి బావుగా కనిపించుకున్నవారు వారంతా కూడా. అయితే ఈనాడు వారంతా ఎంతో దూరం అయిపోయారు. పెరిగిపోయిన వారై త్రాగుబోతులైపోయి మనకు దూరం అయిపోయి ఎక్కడో ఉండిపోయారు. కొందరైతే సంపూర్తిగా వెనకబడిపోయారు. కొందరు డబ్బు కొరకు పిచ్చివాళ్ళై తిరిగిపోయారు. మరికొందరైతే స్త్రీల వెంటబడి పరుల భార్యలను పెళ్లి చేసుకున్నారు. ప్రతి సంఘర్షణలో కూడా ఇవన్నీ చొచ్చుకొని పోయి ఎంతో హీనమైపోయినది. ఒకరినొకరు చెడ్డాని పిలవరు. ఎందుచేతనగా అందరూ అన్ని సంఘర్షణలు అంతే గనక వారు అలాగూ అనరు. ఒకప్పుడు దేవుని చేత పలుకుబడగలిగిన మనుషుల వల్ల కూడా ఎంతో పలుకుబడగలిగిన ఒక మనిషి మాకు తెలుసు. అయితేనే పడిపోయారా? వారిని వారే సమర్థించుకుంటారు. ఒకరు దేవుని వల్ల పలుకుబడగలిగిన వాడట్లయితే ఎల్లప్పుడూ కూడా అతడు తను తాను తగ్గించుకున్న వాడై ఉండవలను. ఎప్పుడు కూడా అలాగే ఉండాలి. ఈ రాజు ఎంతో హీనదశతో కుష్ఠరోగి చనిపోవడం మనం చూస్తున్నాం. అటు తర్వాత ఏ మనుషుని మీద కూడా ఆధారపడవలదని, దేవునిపై మాత్రమే ఆధారపడవలని యవ్వన ప్రవక్తకు ఒక పాఠమవుతున్నాడు కూడా ఇతడు. ఒక మాదిరి కొరకు ఒక వ్యక్తినే చూచినప్పుడు ఈ మనుషుడు అపజయం పొందాడు, మంచివాడైనప్పటికీ కూడా. కాబట్టి మనుషుడు తానెంతని వాడైనప్పటికీ అది చూడక దేవుని మీదనే మన మనసు ఉంచాలంటకు ఈ రాత్రి ఇది మనకు గొప్ప పాఠమవుతుంది. అతడు కార్నేనైనప్పటికీ, బోధకుడైన ప్రవక్త అయిన ఎవరైనప్పటికీ తప్పిదం నుండి, పొరపాట్ల నుండి, పాపము నుండి, మరణం నుండి మాపు చేయలే వీలుపడదు. అయితే యేసుక్రీస్తుడు ఒకరున్నారు, ఆయన ఒక్కరు మాత్రమే. దీని ద్వారా యెషయా ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు. దేవుడు తన మనుష్యుడు ఒక స్థానం అందుటకు నిర్ణయిస్తాడు. నేను ఒక దైవసేవకునైతే నేను ఒక సులభమైన జీవితాన్ని తీసుకున్నవాడిని అవుతాను అని చెప్పే హక్కు ఏ మనుషుడికి లేదు. నేను పరిచర్యను చదివేదను అని అనుకుంటున్నాను, నేను అది ఇది చేస్తాను అని అనుకుంటున్నాను. దేవుని అనుగ్రహించిన ఈ వరాన్ని నేను నకిలీగానగా లేనిది ఉన్నట్టుగా చేస్తానని అనుకుంటున్నాను. నాకు పెద్ద పెద్ద కూటాలు ఇంకా అలాంటివి అనేకము నేను చేస్తాను. చూడండి, అలాంటిది ఈనాడు ఎంతగా విస్తరించేదో చూడండి. అయితే నీవు దీన్ని చూస్తున్నప్పుడు దేవుడు ఆయన కొరకై ఒక మనిషిని ఒక స్థలమందుంచు వాడని యెషయా ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు. దేవుడే నిర్ణయించేవాడు సుమా. ఎన్నడూ కూడా ఈ వ్యక్తిని ఆయన పరిచారకుడుగా చేయలేదు. అతన్ని రాజుగా చేశాడు. రాజుగానే అతను ఉండవలసి ఉంటున్నది. నీవు ఇంకొకరి స్థానాన్ని స్వీకరించవద్దని ఇక్కడ యెషయా నేర్చుకున్నాడు. అతని యొక్క ఘనుడైన శూరుడు దిగజారి హీనస్థితిని పొంది చనిపోవడం అతను చూచినప్పుడు తనకున్న ఆశలన్నీ నిరాశలైనట్లుగా యెషయా తలంచాడు. కాబట్టి ఒక దినాన ప్రభువుతో మాట్లాడుకొరకై ఆలయంలోనికి వెళ్లిపోయాడు. అక్కడే అతనికి దర్శనం కలిగినది. ఆలయంలో నిరంతరం ఎవరికై దీక్షిస్తున్నాడో ఆ ఒక్కరిని ఆయనను అక్కడ అతను చూశాడు.
ఆలయములో దర్శనమందు దేవుడు సింహాసనాసనుండి చూశాడు. ఆయన వస్త్రపు చెంగు వేలాడుచుండుట ఆకాశమంతరికి హెచ్చింపబడి ఉండుట అతడు చూశాడు. పురాజుల కంటే అత్యుత్తముగా ఆయన యొక్క సింహాసనం హెచ్చింపబడుట దర్శనం అతడు చూశాడు. అతని దర్శనములుగా తాను చూడవలసిన ఆ ఒక్కరనే సాక్షాత్తు దేవుని చూశాడు అతడు. అటు తర్వాత మనం ఇలా గమనిస్తున్నాము, ఆలయంలో పరలోక శరూపులు అటు ఎగుట ఎగరుచుండట చూస్తున్నాం. శరీపులనగా అది వాస్తవంగా హెబ్రీ భాష భాగం, అనగా కాల్పులు లేక మంటలు. ధూమము హోమములు చేయువారు వారే అంటున్నారు. దేవదూతలలో ఉత్తమోత్తమ స్థానాన్ని కలిగి ఉండే వారు వీరు. అర్పణ ఇంతకాలము పాపిక మార్గాన్ని సరళం చేయువారు వీరు. ప్రత్యేకించి ఈ శరూపులు అనగా ఈ అగ్ని జ్వాలలు ఒక ప్రత్యేకమైన బాధ్యతను కలిగి ఉంటున్నారు. దేవుని యొక్క సన్నిధానం అందే వీరు ఉంటారు. కెరూబుల వలె దేవుని యొక్క సన్నిధానం అందే ఉంటారు వీరు. దేవుని యొక్క ఆత్మ అతనిపై పడినట్లుగా ఈ ప్రవక్త గమనిస్తున్నప్పుడు అతను తన నేత్రాలు తెరుచుకున్నాడు. గమనించండి, అతని నేత్రాలు తెరవబడిన తర్వాత అందుకొరకే తాను జన్మెత్తాను కదా అని అతను తలంచాడు. అత్యున్నతమైన దేవుని సింహాసనతను చూచినప్పుడు ఒక దేశంలోకి వెళ్ళేనేమోనని కలకనట్లుగా అతను అనుకున్నాడు. అటు పిదప ఆలయంలోకి చూశాడు. యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతిగానాలు శరూపులు చేయుట అతను చూశాడు. యవనస్తుని ఈ ప్రవక్త మీద ఎటువంటి మార్పును ఎంతటి పలుకుబడిని వీరు తీసుకుని వచ్చిందురో కదా. మానవుని యొక్క అపజయాన్ని ఇతను చూచినప్పుడు, మంచివాడే పడిపోవడం ఇతను చూస్తున్నప్పుడు, ఇప్పుడైతే దేవునే సాక్షాత్తుగా చూస్తున్నారు. ఈ శరూపులను చూస్తున్నాడు. ఈ యొక్క శరూపులు ప్రత్యేకంగా కప్పుకున్న వాటిని గురించి గమనించండి. 2 రెక్కలతో తమ ముఖములు కప్పుకొని, 2 కాళ్లతో తమ కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతున్నట్ల వీరిని చూశాడు. దేవుడు సకలములో సకలము కూడా పరిశుద్ధుడే. దాని గురించి ఆలోచించి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో నిలబడవాలంటే దేవదూతలే తమ పరిశుద్ధమైన ముఖములను కప్పుకున్నారు. సహోదరుడా, నేను ఆశ్చర్యపోతున్నాను. సహోదరి, నేను ఆశ్చర్యపోతున్నాను. దానిని మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క సన్నిధానములో గౌరవ మర్యాదస్తులకై పరిశుద్ధులైన దేవదూతలే తమ ముఖములు కప్పుకున్నట్లయితే మరి మన విషయం, మరి ఈనాడు క్రైస్తవులుగా పిలుచుకున్న వారికి అసలు దేవుడంటే గౌరవం లేదు. ఆయన వాక్యం అంటే గౌరవం లేదు. ఆయన ప్రజలంటే గౌరవం లేదు. ఆయన పరిచర్య అంటే గౌరవం లేదు. అసలు గౌరవమే లేదు. పునరుద్ధానంలో వారు ఇలాగా కనిపిస్తారు. బైబిల్ లాగా చెప్తుంది, మరియు నీతిమంతుడే రక్షించబడటం దుర్లభమైతే భక్తుడును పాపియు ఎక్కడెళ్ళుతురు అని. దేవదూతలలో ఉన్నత శ్రేణికి చెందిన వారైన శరూపులు కరుణాపీఠం ప్రక్కల ఉంటుండగా అర్పణ యొక్క అగ్ని జ్వాలలు ఆయన సన్నిధిని నిలబడుటకై వారి పరిశుద్ధ ముఖములను కప్పుకొని ఉంటారు. దేవుడు సింహాసనాసీనున్నప్పుడు ఈ యొక్క శరూపులు ప్రభువైన దేవుడు పరిశుద్ధుడు 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 అని రాత్రింబగలు పెద్దగా అరుచుచూ ఉంటారు. నా అర్థమేంటో తెలుసా? గమనించండి, వారి యొక్క ముఖములను 2 రెక్కలతో కప్పుకొని ఉన్నారు. ఎందుకు అలాగా కప్పుకొని ఉన్నారు? నేటి దినాన ప్రజలకు భక్తి మర్యాదలే లేవని గమనిస్తున్నాం. ప్రజలు మందిరానికి వస్తారు, ముడుచుకుంటారు, నవ్వుతారు, మాట్లాడుతుంటారు, తమాషాలు చేస్తుంటారు, సువార్త పనిచే దగ్గర కూర్చుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. అసలు భయభక్తులే కలిగి ఉండరు. బజార్లో నేను కలుస్తారా? వారి దగ్గర ఎటువంటి మర్యాదలు నీవు పొందుకోలేవు. మనం అలా చేయకూడదు. అయినప్పటికీ ప్రజలను గౌరవించడం ద్వారా క్రైస్తవ ఔన్నత్యాన్ని అగపరచవలసి ఉంటున్నది. గుడ్ మార్నింగ్ సహోదరుడా, లేక నీవేమని చెప్పాలనుకుంటే అలా చెప్పు. కొందరైతే హలో బోధకుడా అని కేకవేస్తారు. ఓ, అది సాధారణమైపోయింది. యేసు చెప్పినది గుర్తుంచుకోనండి, వీరికి మీరు చేసింది కనుక నాకు చేసింది. నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును, నన్ను పంపిన వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును. వారికి చేసింది కనుక నాకు చేసి ఉంటుంది. మర్యాద లేని స్థితి, లెక్కలేనితనం అంటే ఏంటో తెలుసా?
దేవుని యొక్క మనస్సాక్షి వారికి ఉండలేదు. లోకమంతా అలా తయారైపోయినది. భక్తి అనేది అంత హీనతగా దిగజారిపోయినది. గౌరవ మర్యాద లేనంత స్థితికి దిగజారిపోయినది. అది ఎప్పుడు అలాగే ఉంటున్నది. ఆ రాను వారి వైపు చూడు. రమణ యేసు ముఖాన ఒక చిన్న గుడ్డ కప్పై సైనికులు అలా చేయడం అనేది ఎంతటి భీకరమైన మూర్ఖమైన విషయమో ఈ రాత్రి మనకది ఆలోచన చేద్దాం. ప్రవక్తైనట్లే అలాగైతే హృదయం యొక్క రహస్యాలను ఆయన ఎరిగి ఉంటాడేమో అని ఎగతాళి చేయుట. ఆయన ముఖానికి ఒక గుడ్డను కట్టి దూరాన ఒక సావడిలో ఆయన కూర్చుండబెట్టి ఒక కర్రపుల తీసుకుని ఆయన తలపైన దానితో కొట్టి ఒకడు అలాగ చేస్తూ దాటిపోతూ, నీవు ప్రవక్త అయితే నిన్ను కొట్టిన వారిలో ఎవరో చెప్పు అని అడిగారు. చూశారా, గౌరవ మర్యాదలే లేవు. ఎటువంటి ప్రభావం వారిలో రాలేదు. అబలైన ఆ స్త్రీకైతే ఆమె యొక్క ఆశ తెచ్చుకుంటుకై ఆయన వస్త్రం చెంగును ముట్టినటువంటి తగినటువంటి విశ్వాసాన్ని ఆమె కలిగి ఉన్నది. చూశారా, దేవుని సన్నిధానాన్ని మనం ఎరుగవలసిన వారమై ఉండవలసి ఉన్నది. మనం కలిగినటువంటి ఈ అల్పమైన 5 జ్ఞానేంద్రియాలు అవి మన చిన్న లోక సంబంధమైనవి. అవునా? భూసంబంధమైన ఈ గృహానికి అనుబంధాన్ని కలిగినట కొరకై అవి మనకు అనుగ్రహించబడి ఉన్నవి. అయితే వాటికి ఆవుల మరో పరిమాణ రూపంలో కలిగి ఉంటున్నాం మనం. దేవుడు ఎల్లప్పుడూ కూడా సన్నిధానవంతుడై ఉంటాడు. తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండును అని మనం నమ్మి ఉన్నప్పుడు మాత్రమే ఈ భవనములో ఈ రాత్రిలో యేసుక్రీస్తు నిలబడి ఉన్నాడు. ఈ భవనములో నేటి రాత్రి వేళలో వేల మంది దేవదూతలు ఉన్నారు. మీరు వారిని చూడలేరు. అయితే వారి యొక్క పలుకుబడిని అనగా వారి యొక్క స్పర్శను సృజించగలరు కనుక ఇక్కడ ఉన్నారని మీరు చెప్పగలుగుతారు. అది అలా లేనట్లయితే లేఖనమే కాదన్నమాట. లేఖనం సరికాకపోతే దేవుడే సరికాదన్నమాట. ఆయన దూతలు కావలి ఉందురు అని బైబిల్ చెప్తున్నది. వారు వదిలిపెట్టలు వేరు. ఆయనకు భయపడు వారికి సమీపంగా వారు ఉంటారు. ఎక్కడ 2-3 నామమున చేరిందురో వారి మధ్య ఉంటానని యేసు చెప్పాడు. అలాంటప్పుడు మనము చూడని ప్రపంచాన్ని ఆయన మన మధ్య ఏర్పాటు చేయుచున్నాడు. అనగా మన యొక్క జ్ఞానేంద్రియాలు స్పర్శించలేనటువంటిది ఆయన మన మధ్య ఉంచుతున్నాడు. యేసుక్రీస్తు ఇక్కడ మన మధ్యనే ఉన్నాడు. అటువంటి దాని వారి గురించి మనం తెలివి కలిగినట్లయితే గుర్తుంచుకోండి, ఇక్కడ మాత్రమే కాదు, నీవెక్కడ ఉన్నప్పటికీ, నీ వీధుల్లో పడి నడిచి వెళ్తున్నప్పటికీ నీతో ఉంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పగలిగిన విశ్వాసుల మధ్య గుర్తుంచుకోనండి, నీవెక్కడికక్కడ వెళ్తున్నా దేవుని యొక్క దూతలు నీతో వస్తారు. నీవు చేసే సమస్తాన్ని వారు గమనిస్తారు. నీ మనస్సులో ఉన్నటువంటి ప్రతిదీ వారు గమనిస్తారు. నిన్ను గురించి సమస్తం వారికి తెలుసు. కాబట్టి అటుదాన్ని గురించి మనం తెలివి కలిగి ఉండాలి. దాని గురించి మనం తెలివి కలిగినట్లయితే ఇష్టం వచ్చిన రీతిగా నీవు నడుస్తావు. కాబట్టి నేటి దినాలలో అనేకులైన వారు దేవుని యొక్క సన్నిధిని గురించి శ్రద్ధ కలిగి ఉండరు. ఆ కారణము చేతనే మంచివి కానటువంటి ఇలాంటి విషయాల్లో మనం సాగిపోవటకు హేతువవుతుంది. నేను ఎల్లప్పుడూ నా ప్రభువు నా ఎదుట ఉంచుకుని ఉన్నాను అనే దావీదు వలె మనం చెప్పినట్లయితే ఎంత బాగుంటుంది. అది ఎంతగానో ఇష్టపడుతున్నాను. ప్రభు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినను నేను ఆయన వెంబడిస్తాను. నేను ఎక్కడికి వెళ్తున్నప్పటికీ నేను మెలకువ కలిగి ఉంటాను. ఇంకొక రీతిగా ప్రభువు నా ముందుగా వెళ్ళుచున్నాడు అని దావీదు పలుకుతున్నాడు. నేను నిన్ను విడువను ఎడబాయనని యేసు చెప్పియున్నాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఆయన మనల్ని విడిచిపెట్టాడు. అలా చేయనని ఆయన వాగ్దానం చేశాడు. ఈ కూటముల యొక్క ప్రాముఖ్య ఉద్దేశ్యమే అది. సంఘ శాఖలకు ఆవల నా పరిచయను కొనసాగించడం యొక్క ఉద్దేశ్యమే అది. యేసుక్రీస్తు ఇంకా జీవించున్నాడని, ఆయన ఇక్కడ ఉన్నాడని తద్వారా ప్రజలు ఎరుగుదురు కాక ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క సంఘ శాఖ లేక సంఘ శాఖల నుండి ఆయన నమ్ముతున్న వారు తెలుసుకుందరు కాక ప్రభువు నా ప్రక్కన ఉన్నాడు, నేనెంతగా కదిలించబడను అని దావీదు చెప్పినట్లుగా తెలుసుకుందరు కాక. ఇప్పుడు గమనించండి, దేవుని సన్నిధిలో నిలబెట్ట కొరకై వారి 2 రేఖలతో తమ ముఖములను కప్పుకున్నారు. ఎందుకనగా అక్కడే వారు పరిచర్య చేయుచున్నది. దేవునికి పరిచర్య చేయడం కొరకై వారే తమ ముఖములను కప్పుకున్నట్లయితే బోధకుడు ఎటువంటి వ్యక్తిగా ఉండవలనో చూడండి. సిగ్గుతో మన ముఖములను ఎంతగా కప్పుకొనవలసి ఉంటుంది.
మనమేలాగూ జీవించవలసినది. దేవుడు అన్ని విధాలా పరిశుద్ధుడే. తుంచుకోనండి, మనం అన్ని వేళలా మెలకువ కలిగి ఉండవలసినది. దేవుని కృపకు పావుల వైపు మనం దిగంబరమైన పాపులమవుతాం. అయితే యేసుక్రీస్తు రక్తము మన పాపము నుండి మనను శుద్ధి కలిగించినది. ఇప్పుడు రెంటితో తమ కాళ్ళను కప్పుకొని ఉన్నారు. అది దీనత్వానికి సాదృశ్యం అవుతుంది. మోషే వలె అగ్ని పొదలో దేవుని కలుసుకునే వరకు మోషే అంతగా తను తగ్గించుకున్నవాడు కాడు. అయితే అక్కడ దేవుని అతను సాక్షాత్తుగా చూచిన తర్వాత, ఎందుకంటే ఈ వెలుగు వాగ్దానం వచ్చినకు పలికి ఉండను. మీరు అర్థం చేసుకుంటారా? ఈ విమోచన కొరకు కాలం ఆసన్నమై ఉండేనని మోషే తెలుసుకున్నాడు. ఇక్కడైతే దైవ సంబంధితమైన వ్యక్తి దిగి వచ్చి మరలా చెప్పుచున్నాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేనిచ్చిన వాగ్దానాన్ని నేను జ్ఞప్తి తెచ్చుకున్నాను. మోషే తన యొక్క చెప్పులు విడిచాడు. తగ్గింపది అతని యొక్క సంపూర్ణ పునాది. అది అతను తన చెప్పులను విడిచిపెట్టాడు. పౌలు తనకి పైన అదే వెలుగు దూతను అతను చూచినప్పుడు ప్రభువా అని పిలిచి నేల మీద పడిపోయాడు. అతను గుర్తించాడు, తగ్గింపు నేను కాదు ఇక. అయ్యో, నేను నశించుతని, సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితని అని యెషయా చెప్పుట్లో అతిశయోక్తి లేదు. ఉన్నత శ్రేణికి చెందిన విద్వాంసుడైన పౌలు దేవుని సన్నిధానమునకు వచ్చినప్పుడు తను తాను తగ్గించుకున్నాడు. మోషే దేవుని సన్నిధానమునకు వచ్చినప్పుడు తను తాను తగ్గించుకున్నాడు. అతడు ప్రవక్త, వాక్యమైన దేవుని అతడు గౌరవించాడు. బాప్తిస్మిచ్చే యోహాను గమనించు. యోహాను ఏటివుడు నిలబడి ప్రజలకు బాప్తిస్మిచ్చిన తర్వాత అదే వెలుగు ఆకాశించి దిగివచ్చుట అతడు చూశాడు. ఇదిగో లోక పాపంలో మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని అతడు కేక వేస్తున్నాడు. అతడు తను తాను తగ్గించుకునగా యేసు నీటిలోనికి అతని ద్వారా నడిపించబడెను. నిన్నటి రోజు ఇక్కడ ఒక ప్రశ్నను అడిగారు, అది మీ మనస్సులో చెల్లిస్తుంది. యేసు నీళ్ళలోనికి నడిచి వెళ్తున్నప్పుడు, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావేమి అని యోహాను చెప్పాడు. డాక్టర్ రాయ్ డేవిస్ అనే ఒక పెద్దవాడైన బాప్టిస్టు సహోదరుడు నాతో ఇలా చెప్తూ ఉండేవాడు. మిషనరీ బాప్టిస్ట్ చర్చిలో అతను నన్ను అభిషేకిస్తూ నా మీద చేతులుంచి వెళ్ళి ఏం జరిగింది దాని గురించి అడిగాను. ఏం జరగబోతుందో తెలుసా అని అడిగాడు. చూడు, యోహాను తాను బాప్తిసం తీసుకునలేదు, అందుకని యేసు యోహానుకు బాప్తిసం ఇచ్చాడు. ఆ తర్వాత యోహాను తిరిగి యేసుకు బాప్తిసం ఇచ్చాడు. ఎందుకంటే యేసు ఆయన బాప్తిసం పొందకపోతే యోహానుకు బాప్తిసం లేడు కాబట్టి. ఓహో, అది బాగుందే అని నేను అనుకున్నాను. అయితే ఒక దినాన 2 సంవత్సరాల క్రితం నేను అడవుల్లో కూర్చుని ఉన్నప్పుడు వెలుగు అయిన పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. అప్పుడు అది ఏమైనది నేను చూశాను. ఆయన బయలుపరిచినప్పుడు నేను అది చూశాను. అదేంటో ఇప్పుడే ఇక్కడే ఉన్నది. చూడండి, భూమి పైన ఎంతో ప్రాముఖ్యమైన మనుషులు 2 ఉన్నారు. అందులో ప్రవక్త అయిన యోహాను, మెస్సయ్య అయిన యేసు ఒకరు. వారిద్దరు కూడా ఆ దినానికి సంబంధించిన వర్తమానాన్ని తెచ్చిన వారు. నీటిలో ఒకరినొకరు కలుసుకున్నారు. ఒకరు కన్నులొకరిని పట్టుకున్నవి. విధేయతతో అనగా యోహాను తను తాను తగ్గించుకునేలాగా చెప్తున్నాడు, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడై ఉండగా నీవు వచ్చుచున్నావు అని. ఎప్పటికదే అలాగూ కానిమ్మని యేసు చెప్పాడు. అవునా? అది మనకు తగి ఉన్నది. బహువిత్తనగా అగుటైన అర్థం. నీతి యావత్తు ఇలాగా నెరవేర్చడం మనకు తగి ఉన్నది. ఎందుకని? యేసు దేవుడై ఉన్నాడు, యోహాను ప్రవక్త అయి ఉన్నాడు. ఫలితంగా వాక్యం ప్రవక్తని యోహాను దగ్గరికి వచ్చిన యేసు చెప్పిన వెంటనే అతను అర్థం చేసుకుని ఉన్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారంగా అర్పణ లేక బలి అర్పణ చేయబడక ముందు కడగబడవలసినదని. యేసు అర్పణ పడక ముందు లేక అర్పణ చేయక ముందు బాప్తిసం తీసుకునవలసి ఉన్నది. ఇప్పటికి అలా కానిమ్ము అని చెప్పాడు. అవునా?
అది మనలను నీతి యావత్తు నెరవేర్చుటకు తగిన వారినిగా చేస్తున్నది. కొన్ని నిమిషాలు దాన్ని ఒక పాఠముగా మనం తీసుకుందాం. మనము జీవిస్తున్న ఈ గడిలోని వెలుగులోనున్న విశ్వాసులుగా మనకది చూస్తున్నాం. నీతి యావత్తు మనం నెరవేర్చడం మనకు తగి ఉన్నది. ఒక పెంతెకోస్తు సంఘానికి పరిశుద్ధాత్మ చేతనే మనమంతా పిలువబడినాము అనుకునే వారికి ఇది తగి ఉన్నది. మనము సహోదరులకు ఒక ప్రత్యేకంగా ఉన్నామనుకునే వారికి ఇది తగి ఉండలేదు. మన పొందుకున్నదిగా పరిశుద్ధాత్మ పొందినటువంటి మన సహోదరులతో మనకి పని లేదు అని అనుకునే సంఘ శాఖగా తయారు వారికి ఇది తగి ఉండదు. అది మనకు తగి ఉండదు. దేవుడు కదలిక కలిగి ఆయన చెప్పినదిగా కార్యాలను చేయటం మనం చూస్తుండగా, ఎందుకంటే ఆ వ్యక్తి మా నిర్మాణాత్మక సంఘాలతో సంబంధించిన వాడు కాదు కాబట్టి పట్టినట్టుగా మనం ప్రవర్తిస్తున్నాం. అది మంచిది కాదు. మనం క్రైస్తవమై ఉండాలి. మనం పెద్ద మనుషుల వలె ఉండాలి. మనం దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. మనం ఎక్కడికైనా చేరుకుని కరస్పర్శ చేయాలి. అతని పడక మీద దుప్పటి కూడా పర్వాలి కూడా. అవును, అదంతా కూడా దేవుని నీతి నెరవేరుస్తున్నది. అది ఎందుకు అలాగనగా ఆయన అర్పణము కాబట్టి యోహాను ఎదిగాడు. ఎందుకంటే ఆయన మీద వెలుగును అతను చూశాడు. ఆ గడియ వరకు కూడా అతను ఎంతో ఘనుడైన అనేవాడని యోహానున్నాడు. తను తాను తగ్గించుకున్నాడు. అయితే ఈ మహాఘనుడైన యేసు వచ్చుచుండ అతని చూచి, నీ వల్ల నేను బాప్తిస్మం పొందవలసి ఉన్నది అని అతను అంటున్నాడు. అయితే నీతి యావత్తులాగా నెరవేర్చడం మనకు తగి ఉన్నది అని ఆయన చెప్తున్నాడు. అప్పుడు యోహాను ఒక దేవుని యొక్క దాసునిగా, ఒక ప్రవక్తగా ఆ కాలానికి సంబంధించిన దేవుని వాక్యాన్ని నెరవేర్చుటకై వెనుదిరిగాడు అతడు. ఎందుకంటే ఆయనే బలి ఏర్పడి అని అతను తెలుసుకున్నాడు. అతను ఈ విధంగా చెప్పవలసి ఉండేది, లోక పాపల మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, అర్పణ గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల వచ్చుచున్నాడని అతను చెప్పాడు. యాజకునికి అది అర్పణగా అర్పించబడక మునుపు గొర్రె పిల్ల ముందుగా గంగాలములో కడగబలవలసి ఉండెను. ఆమేన్. నీతి యావత్తులాగా నెరవేర్చడం మనకు తగ్గిన్నది. యేసుక్రీస్తు నామమును ధరించిన వెంటనే యేసుక్రీస్తు నామమును ధరించిన స్త్రీ పురుషులు పాపము నుండి దూరము కావాలను. ఈనాడు మన యొక్క ఒప్పుకోలు అది ఎలాగ చెప్పాలో అర్థం కావట్లేదు. జల్లెడ వలె తయారైపోతుంది. మనం వెళ్లిపోయి 2 నిమిషాలు ప్రార్థన చేసి వస్తాం. తప్పులు చేసి ఓ ప్రభువా అని అలాగని నాకు తెలియదు, హల్లెలూయా నేను బాగున్నాను వెళ్ళిపోవుట. సహోదరుడా, అది అలా కాదు. నీవు భయాన్ని కలిగి ఉండవలసి ఉన్నది. నీవు ఆ విషయాన్ని ఒప్పుకోవలసి ఉన్నది. నీవు దాన్ని సరిచేసుకోవలసి ఉన్నది. నీవు దాన్ని చేయలేవు. యేసులాగా చెప్పాడు, నీ సహోదరుని మీద నీకు వ్యాజ్యమునైనలా నీవు బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు మొదట నీ వెళ్లి ఆ సహోదరుతో సమాధానపడి మరలా వచ్చి నీ అర్పణ చేయము. చూశారా, నీతి యావత్తును ఆ విధముగా నెరవేర్చడం మనకు తగి ఉన్నది. పుట్టి పౌడలు వేసుకుని వెంట్రుకలు కత్తిరించుకునే స్త్రీల మీరు, అదేంటో తెలుసా మీకు? వెంట్రుకలను పెంచుకుని సంస్కారం గల స్త్రీల వల్లే మీరున్నట్టు తగి ఉన్నది. మీకు పుట్టి పౌడలు ధరించుకుని మీరు వస్త్రాలు వేసుకునండి. క్రైస్తవుల వలె నడుచుటకు మీకు తగి ఉన్నది. అవును, ఎందుకంటే అది తప్పని బైబిల్ చెప్తుంది. స్త్రీ అలా చేయకూడదు. సిగరెట్లు త్రాగే పురుషులైన మీరు, అది మీకు తగనది. భార్యను అలా చేయడానికి అనుమతించే పురుషులైన మీరు దేవుని కుమారులుగా అప్పుడు పిలువబడతారు. ఒక్క పురుషుడు వివాహ శుభదినాన్ని చేసినటువంటి ఆ గంభీరమైన ప్రమాణముగు ప్రేమ, గౌరవము, విధేయతలు మరుగైపోయినవి. అమెరికా దేశంలో స్త్రీ స్వేచ్ఛగా ఉండటానికి హక్కు కలిగి ఉంటున్నది. ప్రతి చోట కూడా ఆమె స్వేచ్ఛ హక్కును కలిగి ఉన్నది. అది అలాగే ఉంటుందని బైబిల్ చెప్తుంది. మన దేశంలో నిర్లక్ష్యపరులైన డ్రైవర్లు ఎవరనగా స్త్రీలు అని వారు చెప్తున్నారు. అది తప్పు. నేను నా యొక్క కుమారుడు దేశంలో గుండా వెళ్తూ ముందు వెనకల గుర్తిస్తూ ఒక పుస్తకం పెట్టుకుని ఉన్నాం. ప్రతిసారి కూడా బొబు అని మనం పిలుస్తున్నదే కనిపిస్తుంది. పురుషులైతే పురుషులు, స్త్రీలైతే స్త్రీలని వారి కింద మేము గుర్తు పెట్టాం. దేశాన్ని దాటివేసే వరకు 300 బొబులకు వచ్చినవి. అందు 281 స్త్రీలే. వారి యొక్క విధానాలు వారు ఇలా నిర్ణయించగలిగారు. తిరిగి వచ్చి సమాచార ప్రతుల ద్వారా వాస్తవం వారు టెలిఫోన్ నంబర్ కలిగి ఉన్న వారైతే అధికారులు అందమైన ఆడవాళ్లను అరెస్టు చేయరు. వారిని నిలిపి తిరిగి మలుపు చేయరు. వారిని వెళ్లిస్తారు. అదే కారణం. ఇది స్త్రీల ప్రపంచమైపోయింది. అలాగే అవుతుందని బైబిల్ చెప్తుంది. నిశ్చయం. అలాగే వేదిక వద్ద నుండే బోధకుడు కూడా వారికి వ్యతిరేకంగా చెప్పుటకు భయపడతాడు.
అయితే నీతి యావత్తు నెరవేర్చుటకు మనకు తగి ఉన్నది. అది ఒక చోట పలకబడవలసి ఉన్నది. ఇక్కడ నీ యొక్క గొప్పతనం కోసమో ప్రజాభిమానం కోసమో నీవు చూడవద్దు. నీవు యేసుక్రీస్తు యొక్క సువార్తకు ఒక ప్రేమ ఖైదీవి. బాధ్యతో బంధించబడిన వాడవైతే నీవు ఆయనకు ఖైదీవి. పరిశుద్ధాత్మ ఏమి చెప్తుందో దానినే నీవు చెప్పాలి. మంచిదేదో దానినే నీవు చెప్పాలి. నీవు ఆయనకు ప్రేమ ఖైదీవైపోయావు. అందుచేత దేని నీవు లెక్క చేయవు. నీతి యావత్తు నెరవేర్చడం నీకు తగి ఉన్నది. దైవ సేవకుడు దాన్ని మాట్లాడాలి. ప్రత్యేకించి పెంతెకోస్తు వారైన మీరు వారిని అలాగూ సంపాదించి ఎరిగిన వారు మీరు. ఇక్కడే కొద్ది కాలం క్రితం ప్రఖ్యాతిగాంచిన ఒకరు నా దగ్గరికి వచ్చి నాతో ఇలాగన్నాడు, స్త్రీలను నీవు అలా వదిలిపెట్టకూడదు అని. ఇలారా నీవు అలా వెళ్లిపోయి రోగుల కొరకు ప్రార్థన చేయడానికి కొరకై నేను నీ మీద చేతులుంచి ప్రార్థన చేస్తాను అని చెప్పాడు అతడు. ప్రజలెందుకు నిన్ను ప్రవక్తగా గౌరవిస్తారు అని అడిగాడు. నేను ప్రవక్తని నేనెన్నడూ చెప్పుకోలేదే అని నేను అన్నాను. అయితే ప్రజలు నేను అలా గౌరవిస్తారే అని అన్నాడు. ఆత్మ సంబంధమైన గొప్ప వరాలు ఎలాగ పొందాలో నీవు వారితో చెప్పవలసి ఉన్నది అని అన్నాడు అతడు. అదే ఈనాడు సంఘాల్లో ఉన్న పరిస్థితి అని నేను అన్నాను. వారు తమ వెటుకులు కత్తిరించుకుంటూ చెప్పవద్దు, అది ఇది ఇంకేదో అని అనవద్దు అని అన్నాడు. నీవు గొప్ప గొప్ప వాటిని గురించి వారికి బోధించవలసి ఉన్నది అని చెప్పాడు. వాళ్ళని నేర్చుకునే స్థితిలో వారు లేనప్పుడు వారికి నేను ఎలా శాస్త్రీయమైన గణితాన్ని బోధించగలుగుతాను? అవునా అని నేను అన్నాను. ఒక చోటు నుండి నీవు ఆరంభించవనుంది. అందుచేత అడుగుకు వెళ్లి అక్కడి నుండి ఆరంభించు. పైనుండి ఆరంభించడానికి ప్రయత్నం చేయొద్దు. నీకు ఎటువంటి పునాది ఉండదు. అదే ఈనాటి ఇబ్బందికరమైన విషయం సహోదరులారా. నీతి యావత్తు నెరవేర్చడం మనకు తగినదని దీన్ని స్వీకరించారు. ఈ దేవదూతలను గురించి ఇప్పుడు గమనించు. బాప్తిస్మిచ్చి యోహాను, పౌలు మొదలగు తదితరులు ఆ దేవుని మహిమను, ఆ గొప్ప వెలుగును చూచి దానికి వారు సాష్టాంగపడినారు. వారు అవును, వారే దాన్ని ఘనపరిచి గౌరవించారు. ఎందుకంటే వారు తగ్గించుకున్నారు కాబట్టి. ఏ దేవదూతలు ఆయన సన్నిధిలో పరిచర్య చేయవారు కూడా వారి పాదములను వారి ముఖములను కప్పుకున్నారు. ఇప్పుడు త్వరగా గమనించు. మరి 2 రెక్కలు వారు కలిగి ఉన్నారు. దీని ద్వారా తమ యొక్క విధిని వారు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా ఉండాలి? ప్రవక్త ఎటువంటి వాడో తెలియబడుతున్నది. ఆయన సేవకుడు సిద్ధపరచబడిన వాడై ఉండాలి. ఎటువంటి సిద్ధపరచబడిన సేవకుడు అతడు? అతడు ఇక్కడ భూమి మీద నా మనిషిని చూశాడు. అతను ఎటువంటి అపజయాన్ని పొంది ఉన్నాడో చూడండి. ఆ తర్వాత ఆయన యొక్క సన్నిధిలో పరిచయం చేయు నిజమైన సేవకుడెవరో ఆయన అతనికి చూయించాడు. చూడవలసిన వారు వారే. తర్వాత ఆయన సన్నిధిలో పరిచయం చేసి నిజమైన పరిచర్యకుడు ఎలా ఉంటాడో దాన్ని అతనికి ఆయన చూయించాడు. ఇక్కడైతే ఈ శరూపులు వారి యొక్క పరిశుద్ధ ముఖములను పాదములను కప్పుకున్న వారై ఉన్నారు. 2తో పరిచర్య కొనసాగించారు. భయభక్తులతో, విధేయతతో, కార్యదీక్షతో పరిచర్య చేయుచున్నారు. ఆమేన్. అతడు సిద్ధపరచబడి ఉన్న సేవకుడు కాదా? అదేంటో నాకు తెలియదు. భయభక్తితో, విధేయతతో మరియు కార్యదీక్షతో. ఓహో, నేను మీకు ఇది చెప్తాను. దేవుని యొక్క వరమును గుర్తించి ఆమెతో మాట్లాడుతున్న ఈ మనుషుడు మెస్సయ్య అయిన తెలుసుకున్న ఆ బావి దగ్గర ఉన్న ఆ చిన్న స్త్రీ ఎంతో త్వరితంగా కార్యదీక్ష బునిందంటే ఆమె కుండనే మర్చిపోయినది. నగరంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఇలా చెప్తున్నది, రండి, నేను చేసినవని నాతో చెప్పి ఉన్న మనిషిని వచ్చి చూడండి. ఈయన మెస్సయ్య కాడా? ఓహో, ఎంత కార్యదీక్షతో ఆమె వెళ్లిపోతుందో చూడండి. మనం ఈ ఉదయాన మాట్లాడిన రీతిగా పేతురు ఆయన యొక్క మాటను లేక వాక్యాన్ని స్వీకరించిన తర్వాత అక్కడ పడవలోని వృత్తాంతం అది గమనించారా? పేతురు ఆయన వాక్యమును స్వీకరించిన తర్వాత అక్కడ వలను వదిలివేసి పెద్ద చేపలను, విస్తారమైన చేపలను పట్టుకున్నాడు. వెంటనే పేతురు వలను విడిచి కార్యదీక్ష పూనాడు. అది చేయకమునుపు అతడు ప్రభు పాదముల వద్ద సగిలపడి, ప్రభువా, నేను పాపిని, నన్ను విడిచిపోమని అన్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, ప్రభు అయిన దేవుని నేను కన్నులారా చూచిదని అని యెషయా చెప్పిన మాట వల్లే అది లేదా? నిజ విశ్వాసులకు దేవుని యొక్క సన్నిధి ఎటువంటిదో నీవు చూచుట్లేదా? మనం తప్పిదాలు కూడా ఒప్పుకోరం. మనం ఇలా చెప్పాలనుకుంటాం, మేము పెద్దకొస్తు వారము, మేము బాప్టిస్టు వారము, మేము ప్రెస్బిటేరియన్లము అలా అంటుంటాం. అయితే నిజమైన దేవుని యొక్క సేవకుడు దేవుని సన్నిధిలో తను తగ్గించుకుంటాడు. కానీ అతని విమర్శ చేయడు. ప్రభువైన యేసుని విమర్శించిన వారెవరు చూడు? పరిసయ్యులు, మత సంబంధికులు ఆయన విమర్శించారు. అయితే నిజంగా ఆయన యొక్క సేవకునిగా ఇంటి కొరకై అంగీకరించిన వాడైతే అతడు తను తగ్గించుకుని కార్యదీక్షతను పుడతాడు. నీవు నన్ను వెంబడించు, నేను నిన్ను చేపల బట్టు జారుడుగా చేయుదును అని యేసు చెప్పాడు.
ఆయనే దేవుడని అతను నిజంగా చూచినప్పుడు అతడు కార్యదీక్షను కూడాడు. స్వస్థచితుడైన గుడ్డివాడు బైబిల్ లాగా తెలియజేస్తున్నది ఆ దేశమందంతటా ఆయన కీర్తిని వెదజల్లాడు అని. గుడ్డివాణ్ణి కళ్ళు తెలియజేయగల దేవుని యొక్క ప్రతినిధి భూమి మీద ఉన్నాడని కనుగొని కార్యదీక్షుడై అతడు దేవుని స్తుతిస్తూ సాక్ష్యమిస్తూ వెళ్లిపోయాడు. పరిశీలతని పట్టుకొని నీకేమి జరిగింది అని అడిగినప్పుడు అతను ఇలా అంటున్నాడు, ఎందుకలా మీరు అడుగుతున్నారు? నేను మీకు తెలియజేయలేకున్నాను, మీతో వేదాంతం వాదించలేకున్నాను. అయితే ఒకటి మాత్రం నాకు తెలుసు, నేనొక్కప్పుడు గుడ్డివాణ్ణి ఏంటని ఇప్పుడు చూచుచున్నాను అని చెప్పాడు. అతను నిజంగా కార్యదీక్షితుడైనాడు, ఎందుకంటే ఆయన యొక్క కీర్తిని ప్రతి చోట అతడు వెదజల్లాడు. కాబట్టి ఆయన యొక్క కీర్తిని చూచుటకు లేక చాటుటకు నీవు ఒకవేళ దైవసేవకుడికి కాకపోవచ్చు, అయితే నీవు యథార్థంగా జీవించినట్లయితే నీ జీవితమే ఆయన కీర్తిని ప్రచురిస్తుంది. పెంతెకోస్తు దినాన్నటువంటి ఆ పేదవారు, చేపలు పట్టుకునే ఆ మంద, సుంకం వసూలు చేయే ఆ మొదలగు వారు చిన్న చిన్న ఉద్యోగాలతో ఆయన ఘనపరిచరి. దేవుని యొక్క వాగ్దానముతో వారు తిరిగి వెళ్లారు. మేడగదిలో 10 దినాలు వేచి ఉండారు. అప్పుడు వేగముగా విచ్చు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం అకస్మాత్తుగా వచ్చి వారు కూర్చునిన్న ఇల్లంతయు నిండెను. వారు కార్యదీక్షతను పూనారు, ఎందుకంటే దేవుని వాగ్దానం ప్రత్యక్షమోట వారు కన్నులారా చూశారు. దేవుని యొక్క వాగ్దానం వారికి రుజువు చేయబడినది, అది వారిని కార్యదీక్షతులుగా చేసినది. ఆయన యొక్క వాగ్దానం ఎప్పుడైతే నెరవేర్చబడినదో అది వారిని కార్యదీక్షతులుగా చేసినది. స్నేహితుడా, నేను ఇది చెప్పవచ్చునా? దేవుని యొక్క రాజ్యములో గత 1-2 సంవత్సరాల్లో మనం ఏమైతే చూచి ఉన్నామో అది తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవునికి కార్యదీక్షను కలుగు చేస్తున్నది. అయితే దాని విషయం ఏదంటే మనము దాన్ని గౌరవించడం లేదు. అది దేవుడిని గ్రహించడానికి ఏదో కొద్దిగా ఇష్టైతే మనం చెబుతున్నాము, ఏదో కొద్ది చిన్న విషయాలు చూడాలనుకుంటున్నాము, ప్రేరేపితులమైపోతున్నాము, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము, మన హృదయపూర్తిగా నమ్ముటకు ఆ విషయాలను చేయాలనుకుంటున్నాము. అయితే అది నిజంగా దాన్ని నమ్మడానికి, నిజంగా గౌరవించడానికి నిజంగా వచ్చినట్లయితే అది మనల్ని కార్యదీక్షతులుగా చేస్తుంది. ఆ ఉదయవేళలో ఆవికి వెళ్తున్న మార్గంలో దేవదూత మరియని కలుసుకుని, పురుషుడు ఎరుగునప్పటికీ నీవు ఒక కుమారుని కనబోతున్నావు అని ఆమెతో చెప్పినప్పుడు అది ఆమె కార్యదీక్షత చేసినది. ఆమె వెంటనే వెళ్లి పురుషుడు ఎరుగున్నప్పటికీ ఆమె కుమారుడు కనలై ఉన్నదని ప్రతి ఒక్కరికి చెప్పింది. ప్రజలేమని చెప్పినప్పటికీ దానిని ఆమె లెక్క చేయలేదు. నిజంగా ఆమె దేవదూతను కలుసుకున్నది కాబట్టి అది ఆమెను కార్యనిర్వహణాలుగా చేసినది. పరిశుద్ధాత్మ ఆమె మీద ఉన్నదని, ఆమెలో జీవాన్ని సృజించుతున్నదని ఆమె గ్రహించగలిగినది. ఓ అట్టిదాన్ని మనం గ్రహిస్తే ఎంత బాగుంటుంది. పరిశుద్ధాత్మల పైన ఉండి ఒక విశ్వాసాన్ని సృజించగలదని గ్రహిస్తే ఎంత బాగుంటుంది. అనేక విధములుగాను అనేకమైన వరములతోనూ ఆయన మనలో వ్యక్తపరచుకొనుచు ఎత్తబడి సంఘానికి ఒక విశ్వాసాన్ని చేకూరుస్తారు. అది మనల్ని కార్యనిర్వహణగా చేస్తున్నది. విధేయతతోనూ భయభక్తులతోనూ ఏమి చేయమని కోరితే అలాగూ చేయడం ద్వారానే అలా జరుగుతుంది. అగ్నిస్తంభము రుజువు చేయబడినది కాబట్టి సంఘమునంతటిని కార్యదీక్షతలోకి ఉంచుతున్నది. ఆయన రాకడ గుర్తులు సమీపోయి ఉన్నవి. ఇశ్రాయేలు తమ స్వదేశానికి తిరిగి వెళ్లి ఉన్నారు. యేసులాగా చెప్పాడు, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదు. ఇశ్రాయేలు తమ స్వదేశానికి తిరిగి వచ్చి వారికి దేశముగా నిర్మాణమైన తర్వాత ఆ తరము మెస్సయ్య యొక్క రాకడను చూచును. దినమందు పాలస్తీనా దేశమందలి రబ్బీ నుండి ఒక వస్తువు నేను పొందుకున్నాను. అది నన్ను ఎంతో గుర్తింపు కలిగిస్తుంది. అక్కడ ఒక ద్రాక్షవల్లి ఉన్నది. వందల సంవత్సరాలు పెరగని రీతిలో ఈ సంవత్సరం పాలస్తీనాలో ఆ విధంగా పెరిగినది. యూదుల ద్వారా అది ఈ విధంగా చెప్పబడుతున్నది. మరలా ద్రాక్షవల్లి తిరిగి పెరిగినట్లయితే మెస్సయ్య ఆయన మార్గాన ఉన్నాడనే వారు చెప్తున్నారు. బబులోను నుండి తిరిగి వచ్చిన జ్ఞానులు వారు నక్షత్రాలను చదివేవారు. అక్కడ ఖగోళ శాస్త్రవేత్తలు ఉన్నారు. వారి నక్షత్రాల గురించి పట్టణం చేసినప్పుడు 3 నక్షత్రాలు ఒకే దారిలో కాన్పించిన వారు చూశారు. హాముషేము యాపెతు నక్షత్రం అవి కాన్పించి ఒకే వరుస అగుచుండెను. ఆ విజ్ఞాన శాస్త్ర విశ్వాసులది ఎరిగి ఆకాశ జ్యోతులు ఎలా ఎటు కదులుచున్నవో వారు కనిపెట్టి ఉన్నారు. అవి ఒకే వరుసలో యెరూషలేము వైపు వచ్చిన వారు చూశారు. వారు బబులోను వైపే ఉన్నట్లయితే దాన్ని చూడాలంటే పశ్చిమ దిశనున్న యెరూషలేము వైపుకే వారు చూస్తారు. అవి వచ్చుచున్న వారు చూచి
ఒకే వరుసగా అవన్నీ వచ్చుచున్నట వారు గ్రహించారు. భూపైన మెస్సయ్య ఉన్నాడు. మహిమ ఆయనకే కలుగును కాక. ఇశ్రాయేలు తమ దేశానికి వచ్చుచున్నట మనం చూస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ సంఘములో కృంభరించబడ మనం చూస్తున్నప్పుడు, సంఘము సమాలోచనలు, సార్వత్రిక సంఘ వార్తలు ఏకమవటం మనం చూస్తున్నప్పుడు, రోమన్ కథలిక్ ప్రొటెస్టాంట్లు వారు ఏకమైపోవడం మనం చూస్తున్నప్పుడు, ఆయన పెళ్లి కుమార్తెను ఎత్తుకుని పోవుటకు మెస్సయ్య రాబోతున్నాడు. ఇక్కడ నుండి మనము కదిలిపోటు కొరకై కలుగు విశ్వాసం మనం పొందడానికి కొరకై దేవుడు వరములను కురుమరిస్తాడు. ఒక దినాన రాకల్లో ప్రవేశించుట కొరకై అలాగే చేస్తారు. రోగులను స్వస్థపరచుట, గుడ్డి వారి కళ్ళు తెరవ చేయుట, చనిపోయిన వారు తిరుగులేపుట, తద్వారా విశ్వాసం పొందుటకై ఆయన చేయుచున్నాడు. ఆకాశమందు గంభీరమైన సూచనలు, దేవదూతలు ఒక నక్షత్ర కూటమిగా వచ్చుట, కొన్ని నెలల క్రితమే అది జరుగుతుందని తెలియజేయబడదని శాస్త్రంలో చూచుట, అక్కడ అది ఉన్నది, అది పత్రికలో ఉన్నది. అది జరగమునిపై కొన్ని నెలల క్రితమే అది తెలియజేయబడినది. 7 దేవదూతలు దిగివచ్చి 6 ముద్రలున్న దేవుని యొక్క మర్మము సంపూర్ణమైన ప్రత్యక్షత తెలియపరచబడుతుందని అని చెప్పబడింది. అది అలా జరుగుతున్న ముందుగా ఆయన ఏ విధంగా చెప్పి ఉన్నాడో అది అలాగే జరిగినది. వారు అక్కడ చూచి అక్కడ ఉన్నటువంటి మరోమైన రకరకాల దృశ్యాలను వారు కనుగొన్నారు. ఒక విధమైన దైవ సంబంధమైనవి ఇవి అని వారు చెప్పారు. వారు వాటిని ఎగిరే తట్టలని, ఆకాశ భీకర గుర్తులని పిలిచారు. గుర్తులు ప్రభుని యేసు అక్కడ అతి సమీపమని ఈ గుర్తులు మనకు గుర్తు చేస్తున్నవి. ఇక్కడ ఒక చిన్న ద్రాక్ష తీగ పంట వేయబడి ఉన్నది. ఇశ్రాయేలు తమ దేశమే, ఆమె యొక్క దేశమే పొందుకున్నది, తన సొంత జెండాను చేకూర్చుకున్నది. ప్రపంచంలో అతి పురాతనమైన జెండా, 6 కొనాలతో ఉన్న దావీదు జెండా తిరిగి 2500 సంవత్సరాల తర్వాత ప్రప్రదంగా ఎగురుతున్నది. వారికి తమ సొంత సైన్యం ఉన్నది. ప్రథమంగా వారికి తమ సొంత డబ్బు ఉన్నది. ఐక్య సమితిలో వారు సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు. 2500 సంవత్సరాల తర్వాత ప్రప్రదంగా వారు ఒక దేశముగా ఉంటున్నారు. వారు ఒక చోట కూర్చోబడుతున్నప్పుడు నా యొక్క దాని యొక్క టేపు కటం కూడా ఉన్నది. దాన్ని మనం మధ్యరాత్రికి 3 నిమిషాలని పిలుచుచున్నాం. అందులో ఈ యూదులు ఈ విధంగా అడిగారు. పెద్ద వయస్కులను వైపుల మీద మోసుకుని మూటలు కట్టుకుని తీసుకుని వస్తున్నారు. వారు ఇలా అడిగారు, మీరు మీ స్వదేశానికి చనిపోవడానికి వస్తున్నారా అంటే, లేదు, మేం మెస్సయ్యను చూచుట కొరకై వస్తున్నాం అని అన్నారు. ఆమె వారి ప్రశ్నలు మీరు చూసినట్లయితే అది దేవునికి క్యాలెండర్ గా పిలువబడుతున్నది. మెస్సయ్య త్వరగా రాబోతున్నాడు. మళ్ళా మనం తగ్గించుకోవలసినది. మనం ఏ విధంగా భయభక్తులు కలిగి ఉండగలుగుతాము, ఏ విధంగా మనం కార్యదీక్షను కలిగి ఉంటాము. కుడి ఎడమలుగా చెదిరిపోయిన విత్తనాలైన ప్రతి ఆత్మను రక్షించుటకై మనము చేయగలిగినంతా చేయనేది. అయితే ఆ విధంగా చేయుటకు బదులుగా ఇలా చెప్తుంటాం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి వెళ్ళాలనుకోవటం లేదు, నేను ఇంటి దగ్గరే ఉండి ఈ రాత్రి మంచి చిత్రాన్ని చూస్తుంటాను అని అనుకుంటున్నాను, అది ప్రార్థనా కూటం అని అంటారు. ఒక నిద్రిస్తున్న సంఘం, లౌదిక సంఘం, ధనవంతమైనది. అయ్యో, అక్కడే మనం ఉన్నాం. అది మనల్ని కార్యదీక్షలుగా చేయాలి. ప్రవక్తలనే మనము కూడా స్వగర్వాన్ని సంఘశాఖ నుంచి బయటకు వచ్చుడా చూచుచున్నాము. యెషయా ఏ విధమైనది చూశాడో ఈ రోజు సంఘములో అట్టిదాన్నే మనం చూస్తున్నాం. దేవుని చేత ఘనత చెందినవాడై తను తాను హెచ్చించుకుని కుష్ఠరోగం వల్ల మొత్తబడిన వ్యక్తిని అతను చూశాడు. నాడు కూడా అలాంటి విషయాలని తమను తాము హెచ్చించుకున్న సంఘశాఖలను చూస్తున్నాం. మనం వారికంటే మేమే పెద్దవారు, వారందరికంటే మేమే చాలా మంది జనమున్నాం అని చెప్పుకునేవారు. తమ తాము హెచ్చించుకునేవారు. అవిశ్వాసమని కుష్ఠరోగం వారిని మొత్తినది. వారు వెలివేయబడినవారు. ఆ తర్వాత పరలోకుడు కలిగిన దర్శనాన్ని మనం చూడవలసి ఉన్నది. ఆయన వాగ్దానం చేసినటువంటి వాగ్దాన వాక్యమైన యేసుక్రీస్తును అది మనల్ని కనపరుస్తున్నది. అవునండి, ఎవరో మానవ నిర్మితమైన పలుకుబడి కాదు, అది దేవుని చేతనే కలుగునటువంటి పలుకుబడి. అది విశ్వాసమేళ్ల వారికి ఉన్నటువంటి పలుకుబడిని వారు వదులుకుంటే, ఎందుకంటే 3 సిద్ధాంతాల కొరకై దాన్ని వారు మార్చుకున్నారు. ఆ పాతకాలపు ఉజ్జయావలే వారి కొరకై తయారు చేసుకున్నారు. వారు వేదిక వెనకాల అభిషేకితమైన స్థానాన్ని ఆక్రమించ ప్రయత్నిస్తున్నారు మరియు సత్యమైన వాక్యాన్ని తిరస్కరిస్తారు. ఆ వేదిక వద్ద ధూపం వేయుటకు, ఉజ్జయావల చేయుటకు వారికి ఎలాంటి పని లేదు. క్రైస్తవని చెప్పుకుంటున్న ఒక వ్యక్తికి, వాక్య సత్యాలను తృణీకరించు ఆ వ్యక్తికి వేదిక వద్ద ధూపం వేయటానికి ఆ పనికి అనుమతి లేదు సుమా. పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది దేవుని వల్ల దీవించబడ్డానని చెప్పుకునే ఒక వ్యక్తికి ఆ బైబిల్ని అందులోని సత్యాన్ని తృణీకరిస్తే అతనికి అధికారం లేదు.
ఒక మూఢ సిద్ధాంతములకు మరి ఇంకో దాని కోసము దాన్ని విడిచిపెడితే ఉజ్జయవలే అలాంటి వ్యక్తి కూడా పాపము అవిశ్వాసం అనే నిండు కుష్ఠరోగంతో ఉంటున్నాడు. అతడు ఆ స్థానాన్ని నుండి నిలిపివేయబడ్డాడు. ఆ విధినిరోగ స్థానాన్ని వారు తెలివితేటలతో పూర్తి చేస్తారు. నేను డాక్టర్, పిహెచ్డి, ఎల్ఎల్డి ఇంకా 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 చెప్తుంటారు. అవునా? వారు దాన్ని తొలగించి పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు విద్యను చొరవ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆకారం చేతనే ఒక మనిషి ఆ బైబిల్ తీసుకుని ఏదో యొక్క విద్యాలయంలో దాని కొంత భాగాన్ని వివరిస్తుంది. అది ఇక్కడ పెట్టేసి నీ కొరకు బాగా కనిపించే రీతిలో తయారు చేసుకుంటాం. అదే తెలివితేటలు. అది ఎందువల్లంటే ఈ దూతలను గురించి బాగా చదివి 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 అవి ఎలా సంకీర్ణం చేయాలో నేర్చుకున్నాడు కాబట్టి. అయితే ఒక విషయాన్ని మీకు చెప్తాను. దేవుడు ఆయన వాక్యంలోకి వచ్చినప్పుడు ఆయన దాన్ని ఏకము చేయుట మాత్రమే కాదు గాని దాన్ని ప్రత్యక్షపరిచి దాన్ని రుజువు చేసి దాన్ని బహిర్గతం చేసి రుజువు చేస్తాడు. అది సత్యము అని. అదే వాక్యం యొక్క సత్యము. అదే దేవుడు ఆయనకు ఆయనే తెలుపుట. ప్రవక్తను దర్శనం పరితాపము కలుగు చేసినది. దర్శనం యొక్క అందులో ఉన్న విషయాలు అతని భయపడినవి. అది ప్రవక్తని కళ్ళెంపజేస్తున్నది. గుర్తుంచుకోనండి, ఒక మానవుని వైపు అతను చూస్తూ ఉండెను. అయితే సత్యమైన ఒక దాన్ని అతను చూచినప్పుడు మనిషి యొక్క పరిశుద్ధ జీవితాన్ని అతను గమనించాడు. అతను ఓడిపోవటం అతను గమనించాడు. అతను కుష్ఠరోగి చనిపోవటం అతను చూశాడు. మీ యొక్క సంఘర్షణలో కూడా మీరు అలాంటి దాన్ని చూస్తుంటారు. వారందరూ ఏమైపోయారో మీరు చూశారా? మీ యొక్క గొప్ప ఎక్యుమెనికల్ మూవ్ అనగా మత సమానమైన గొప్ప కదలిక. మత సమాన కదలికలో ఒక సంఘము లేకుడినట్లయితే, ఒక అత్యవసరమైన పరిస్థితిలో అలా లేనట్లయితే ఆ సంఘం ఒక సంఘముగా వినియోగపడదు. ఎలాంటి దైవ సేవకుడు కూడా ఎవరికి పరిచయం చేయకూడదు. ఆ విధంగా చేసినట్లయితే మరణపాత్రుడవుతాడు. అతడు బయట ప్రజలకు ఎటువంటి ఆశీర్వాదాలనైనా అతను ఇచ్చినట్లయితే అతడు మత సమాన కదలికలో ఉండవలసిన వాడై ఉంటున్నది. నూతన వారి ద్వారా అది నిష్కర్షగా నేడు వ్రాతపత్రంలో ఉండి ఉన్నది. అతని పేరు నేను మరచాను. చూశారా? అది వాస్తవం. మీ యొక్క సంఘము ఆరాధన చేసుకోకూడదు. అది ఒక సామాన్య గది అవుతున్నది. రండి, గుర్రముఖ యొక్క ముద్ర ఎప్పుడో కార్యాచరణ దాల్చినది. మనం దాని వైపు చూస్తున్నాం. కళాన్ని చూసినట్లయితే సంఘము కార్యదీక్షతో ఉండవలసి ఉన్నది. నిశ్చయం అది అలాగే ఉండవలను. ఇప్పుడు దర్శనం యొక్క ఫలితాలు గమనించు. అది ప్రవక్త పట్ల ఏమి చేసినవి? ఆ మనుషుని గమనించిన తర్వాత అది నిష్ఫలమైపోయినది. ఆ మనుషుడిపై దేవుడు కోపడం, అతని నుండి ఆయన మార్చుకోవడం, అతని కుష్ఠరోగంతో మూతడం, ఇవన్నీ అతను చూశాడు. ఆ తర్వాత ఆలయంలోకి వెళ్లిపోయి, ప్రభువైన దేవా, నీవే దేవుడు అని నేను తెలుసుకున్నాను అని అన్నాడు. నేను అక్రమైన దాని వైపే చూస్తూ ఉంటేనే అటు తర్వాతనే దేవుడు అతనికి ఒక దర్శనాన్ని ఇచ్చాడు. దర్శనం మాత్రమే కాదు, ఆ దర్శనం రుజువు చేయబడినది. ఎందుకంటే వారి మధ్య శరీరూపులు ఎగురుచూ తిరుగుచూడ అతను చూశాడు. చుట్టూ చివరికి వారి యొక్క స్వరాలు దేవాలయం యొక్క గడప కమ్ములను వణికింపజేసినవి. చూడండి, ఆ తరువాత అతను నిజమైన ఒక దాన్ని చూశాడు. అతని ప్రవక్త అయినప్పటికీ దేవుని వాక్యము తన దగ్గరకు వచ్చు ప్రవక్త అతడు. అయితే అతడు ఈనాడు కూడా అతడు ఎవరిని చూస్తున్నాడో ఆ నాయకుడి ఉజ్జయ ఆత్మను అతడు కలిగి ఉండలేదు. ఉజ్జయ అతని యొక్క పెద్ద పాస్టర్ గారిని అతన్ని చూడలేదు. వాక్యమందు అతను అపజయమందును చూశాడు. తనకు సంబంధం లేనటువంటి కార్యనిర్వహణకు తాను చేయబోచుండగా అట్టి మనిషిని వాక్యము గద్దించుడు చూడగా తర్వాత ఏం జరిగింది? అతను తలెత్తుకొనగా అతని ప్రభువును చూశాడు. గీతల మధ్య ఏమన్నదో నీవు చూడగలిగావా? చదవగలిగావా? నేను ఇప్పుడేం చెప్పుచున్నాను చూడగలవా? ప్రభుని యేసు అది వాగ్దానం చేశాడు. లోతు దినాలలో ఉన్న రీతిగా మనుష్య కుమారుడు దినాలలో ఉండును అని ఎవరైతే బైబిల్ రాస్తారో అదే దేవుడు చెప్పాడు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు అని ఆయన చెప్పాడు. నేను చేయుటలో నా యందు విశ్వాసం ఉంచువాడు నువ్వు చెయ్యను అని చెప్పాడు. దాని భావం ఏంటో మీరు గ్రహిస్తున్నారా? అటు తర్వాత ఆ సహృదయం గల మనుష్యుడు దేవుని మహిమను చూశాడు. కార్యదీక్షతో అది ఉండడు చూశాడు. ఒక పాపి వలె అతని కికవేశాడు. పాపి నేను తను తాను ఒప్పుకున్నాడు పశ్చాత్తాపము. అంత క్రితం వాస్తవికమైన అలాంటి దాన్ని ఎన్నడూ చూడలేదు. అతడు పాపి అని పశ్చాత్తాపము ఒప్పుకున్నాడు. అయితే ఏం జరిగింది? ప్రవక్త ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ఒప్పుకోవడం మొదలుపెట్టాడో నిజమైన శుద్ధీకరణ అప్పుడు వచ్చినది. ప్రజలు ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ఒప్పుకోలు చేస్తారో ఇలాంటి స్వస్థత కూడా అవసరం లేదు.
నీవు నీ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే, నీ యొక్క అపనమ్మకాన్ని ఒప్పుకున్నట్లయితే, నీవు చేస్తున్న తప్పుడు కార్యాలు ఒప్పుకున్నట్లయితే దేవుడు ఒకటి చేయగలడు. పశ్చాత్తాపం లేనంత వరకు కడగబడ్డం అనేది ఉండనే ఉండదు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జల్లు మధ్య నివసించువాడను, నేను నశించుదని అని యెషయా ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు పశ్చాత్తాపం ఒప్పుకోలు కలిగినది. అప్పుడు నిప్పుతో శరూపులు వచ్చారు. గమనించారా? అతని శుద్ధి చేయడం కొరకై ఆయన ఎన్నడూ సెమినేరీని వినియోగించలేదు. అతని శుద్ధి చేయుటకు ఆయన ఎన్నడూ శాస్త్ర గ్రంథాలను వినియోగించలేదు. అగ్ని ద్వారానే అతన్ని శుద్ధి చేశాడు. దేవుడు ఇప్పుడు కూడా తన యొక్క సేవకులను వీధి నిర్వహణలో ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారానే, అగ్ని ద్వారానే కాల్చుతాడు. దేవుడు అగ్ని ద్వారా శుద్ధి చేస్తాడు. విద్య ద్వారా కాదు, పుస్తకాల ద్వారా కాదు, తెలివితేటల ద్వారా కాదు, సంఘశాఖతో కాదు. అయితే పరిశుద్ధాత్మక అగ్ని ద్వారా దేవుడు ఆయన యొక్క సేవకులను శుద్ధి చేస్తాడు. అటు తర్వాత పశ్చాత్తాప ఒప్పుకోల తర్వాత, శుద్ధి చేయబడిన తర్వాత ఆ తర్వాత ఆజ్ఞ వచ్చినది. అటు తర్వాత బయలుదేరు ఆజ్ఞ వచ్చినది. పశ్చాత్తాపడిన తర్వాత, శుద్ధి చేయబడిన తర్వాత, ఆ తర్వాత శుద్ధి చేయబడిన యెషయా దేవునికి జవాబిస్తూ ఇలా చెప్తున్నాడు, నేను ఉన్నాను, నన్ను పంపుము అని అంటున్నాడు. పశ్చాత్తాపడి శుద్ధి చేయబడి అగ్ని వల్ల శుద్ధి చేయబడిన తర్వాతనే శుద్ధి చేయబడిన యెషయా పనికి సంసిద్ధమవుతున్నాడు. ఆదర్శంగా ఉండి కొరకై సంసిద్ధమవుతున్నాడు. ఇతరులు తన వలన పలుకుబడి ఉండుట కొరకై అతను తన జీవితాన్ని అర్పించుకున్నాడు. అతను ఒప్పుకోలు చేసే వరకు, అతను శుద్ధి చేయబడి వరకు అతను చాలా తక్కువ పలుకుబడి కలిగి రాజు చేతిలో కెలుబొమ్మయ్యాడు. ఇప్పుడైతే శుద్ధి చేయబడి ఒప్పుకోలు కలిగి ప్రవక్తగా ఉండు కొరకై పిలువబడినాడు. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకంలోనున్న సంపూర్ణమైన బైబిల్ వ్రాయటకు దేవుని వల్ల అతడు అనుమతి చెందాడు. ఆది కాండముతో ఆరంభించాడు. గ్రంథం మధ్యలో బాప్తిస్మిచ్చి యోహాను అందులో నేరుగా 1000 ఏళ్ల పరిపాలన వరకు యెషయా 65, 66. అవును, ప్రకటన గ్రంథము బైబిల్ గ్రంథంలోని బయట రేఖలు అతడు రాశాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో అతడు చూచినప్పుడు అతను తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి అతను ఏమి చేశాడు? అతను చేసిన తర్వాత తను తగ్గించుకుని శుద్ధి చేయబడి ప్రత్యేకించబడి ఆజ్ఞ పొందిన తర్వాత కోట్ల కొద్ది ప్రజల వలన అతను పలుకుబడి పొంది ఉంటున్నాడు. ఇదిగో ఇక్కడ అతని పుస్తకం ఉన్నది. ఆ కాలం మొదలుకొని ఈ కాలం వరకు పలుకుబడి కలిగినట్లుగా వ్రాతతోనున్న యెషయా పుస్తకం. ఇదిగో అతని పలుకుబడి దాటిపోతున్నది. వారి క్రియలు వారి వెంట వచ్చునని బైబిల్ చెప్తున్నది. గ్రంథములో లేక పద్మజీవంలో పరిశుద్ధాత్మ యోహానుతో చెప్పినట్లుగా నీవు ప్రజల గుర్చి, జనముల గుర్చి, ఆయా భాషలు మాట్లాడే వారిని గుర్చి మరలా ప్రవచింప అగత్యము. ప్రకటన గ్రంథము ఇంకా ప్రవచించునే ఉన్నది. వారు తమ ప్రయాసములమనిది వారి క్రియల వారి వెంట వెళ్ళెను. వారు కలిగి ఉన్న ఆ పలుకుబడి వారి వెంటనే వెళ్ళొచ్చున్నది. చూశారా? అది వాస్తవం. ఈ రోజు పలుకుబడులకు అవే విషయాలను మనం చూస్తున్నాం. మనం పలుకుబడి కలిగి ఉండాలి. మనం పలుకుబడి కలిగి ఉండక ముందు దేవుని ద్వారా మనం గుర్తించబడాలి, మనం శుద్ధి చేయబడాలి, మనం తగ్గించుకోవాలి, మనం క్రిందకి దిగాలి. అవునా? నీవెంతనే వాడవో నేను నువ్వు తెలుసుకోవాలి. నీవు వట్టివాడవు, నేను వట్టివాడను, మనమంతా వట్టివారం. ఆయనైతే సమస్తమైన వాడు. సమస్తమైన స్థుతులకు ఆయనే అర్హుడు. ఓ దేవుని గొర్రెపిల్ల, నేడు మనకు అక్కరేదనగా తిరిగి దేవాలయమునకు వెళ్ళుటే, దేవుని బలిపీఠమునకు తిరిగి వెళ్ళుటే, మనం ఎక్కడైతే సమర్పణ చేసుకునగలమో అట్టి మన హృదయాలను బలిపీఠముగా చేసుకునడం. అప్పుడు సైన్యములకు అధిపతి ప్రభువైన దేవుడు ఈ కడవరి దినాలలో దిగివచ్చి ఆయన ఇక్కడ మొదటిగా ఏమి చేశాడో దాన్ని చేస్తాడు. నేను నశించుదని అయ్యో శ్రమ అనే దాన్ని అప్పుడు నీవు అర్థం చేసుకుంటావు. When the coal of fire had touched the prophet, making him as pure could be, when the voice of God said, "Who will go for us?" then he answered, "Master, here send me." Is that right? Let's sing it. Speak, my Lord, speak, my Lord.
Speak and I'll be quick to answer me. Speak, my Lord. Speak, my Lord. Speak and I will answer. Lord, send me. Listen, friends. Millions now in sin and shame are dying. Listen to their sad and bitter cry. Hasten, brother, hasten to their rescue. Quickly answer, Master, here am I. Now speak, my Lord. Speak, my Lord. Speak, and I'll be quick to answer thee. Speak, my Lord. Speak, my Lord. Speak, and I will answer. Lord, send me. You love him? మీరు ఆయన ప్రేమిస్తున్నారా? Let's bow our heads మనం now తల and ఉంచుకుని just ఒక క్షణం moment దీన్ని గురించి ponder. ఆలాపన చేద్దాం. The coal of fire had touched అగ్నికరము ప్రవక్తన ముట్టెను. ఆలాపన చేద్దాం ఇప్పుడు. making him as pure could be. When the voice of God said, who go for us? Then he answered, Master, here send me. Speak, my Lord. Speak, my Lord. Speak, and I'll be quick to answer thee. Speak, my Lord. Speak, my Lord. Speak, and I will answer. Lord, send me. Heavenly Father, పరలోకపు తండ్రి, సకలమైన అవిశ్వాసమును శుద్ధి చేయమని మేమెదురు చూస్తున్నాం. వాస్తవంగా కోట్ల కొలది మంది ఇప్పుడు పాపములోను అవమానములోను మృతులైపోతున్నారు. ప్రభువా, మేము చెప్పుకున్నది మేము కలిగి ఉండకపోయినట్లయితే మాకు ఏమి ప్రయోజనం? మేము నిజంగా తెలుసుకున్న తర్వాత అది వాస్తవంగా జరగక ఉండినప్పుడు మా జ్ఞానము చేత అది జరిగినదని ఊహించినట్లయితే దానివల్ల మాకేమి ప్రయోజనం? మా పరలోకపు తండ్రి, మా యొక్క సమస్త విధమైన అవిశ్వాసం నుండి నీవు మమ్మల్ని ఇప్పుడే శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాము. జీవితంలోని ప్రకృతి కార్యాలను అలా శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభుని యేసు రక్తము ద్వారానే మేము శుద్ధి చేయబడగలము. గత దినాన ఉదయవేళ ఆ యొక్క దర్శనాన్ని బట్టి చికాగోలోని ఈ గుంపు పెళ్లి కుమార్తెలో భాగమై ఇక్కడ ఎదురు చూస్తున్నది. అది ఎలాగూ నేను పట్టుకోవాలో నాకు తెలియదు ప్రభువా. నేను కేవలం విత్తనాలు చల్లిన చోటనే చల్లగలను. దేవా, నేను ఇలాగూ ప్రార్థిస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఈ రాత్రి ఇలాంటి అనుభవాన్ని కలిగినంత వరకు దేవుని యొక్క రాజ్యం ప్రత్యక్షపరచబడట వారెన్నడూ చూడనట్లయితే, దాని యొక్క ఫలాన్ని వారెన్నడూ అనుభవించినట్లయితే, దేవుని యొక్క సకల వాక్యాన్ని వారి బ్రతుకులు సమకూర్చుకున్నట్లయితే, ఇంకా ఆ విధంగా లేనట్లయితే ప్రభువా, అది ఈ రాత్రి వారు చేయులాగున సహాయం చేయండి. తండ్రి, అనుగ్రహించండి. దీన్ని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఇప్పుడు భయభక్తులతో ఉండండి. మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీరు అలా చేస్తారని నా యొక్క నిరీక్షణ. నేను మూఢభక్తి గలవాడను కాను, అది నాకు తెలియదు. మూఢభక్తి గలవాడిని దేవుడు ఘనపరుస్తాడని నేను నమ్మను. ఈ సంవత్సరం నేట్లు కూడా సువార్త బలంలో ఒకటేదో జరగనే ఉన్నది. నేను మీ యొక్క సహోదరుడను. అయితే
నా నిండు హృదయంతో నేను నమ్ముతున్నాను. దేవుడు నాతో చెప్పాడని నేను చెప్పట్లేదు. అయితే ఇప్పుడు జీవిస్తున్న ఈ తరము రాకడకు ఒక సాక్ష్యమై ఉంటున్నది. అది ఎంతో దగ్గరగా ఉందని నేను నమ్ముతాను. మరొకటి వచ్చుడు నేను చూచుట్లేదు. చూడండి, ప్రతిదీ కూడా తన తన స్థానానికి చేరుకోవడం నేను చూస్తున్నాను. సదమ దహించబడక మునుపు జరిగిన ఆఖరి సంఘటన గుర్తుంచుకునండి. ప్రభు మానవ శరీరంతో ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఆయన మనిషి. ఆయన మాంసం భుజించాడు, ఆయన ఆవు పాలు త్రాగాడు, జొన్నరొట్టె తిన్నాడు, ఆవుదుడ మాంసం తిన్నాడు, ఇక్కడ నిలబడి భుజించాడు. అయినప్పటికీ ఆయనతో మాట్లాడే అబ్రహాము సర్వాధికారి అయిన దేవుడిని పిలిచాడు మానవ శరీరంతోనే. అవునా? ఆఖరి దినాల్లో ఆయన చేయబోతుందని మాదిరిని ఆయన చూయించుచుండేది. యేసు దాన్ని తిరిగి వివరణ ఇచ్చాడు. ఆయన చేసిన పరిచర్యను గమనించండి. ఆయన వాగ్దానాన్ని ప్రప్రదంగా ఆయన వివరణ ఇచ్చాడు. దాని యొక్క వేదాంత భాగాన్ని మీరు గమనించండి. నేను మీ కొరకు ఒక వాగ్దానాన్ని చేశాను, నేను దాన్ని ఇప్పుడు స్థిరత చేయుటగా ఇక్కడ ఉన్నాను. మనకిప్పుడు ఆ వాగ్దానం ఎలాగ తెలుస్తుంది? దాన్ని గమనించండి. వారు కనిపెట్టారు, అగ్ని కృమ్మరించబడక మునుపు వాగ్దాన కుమారునికి అతని కొరకు శారా అబ్రహాములు కనిపెట్టారు. దేవుడు శరీరధారిగా కల్పించి వారి ముందు అద్భుతం చేశాడు. ఆయన రాకడికి ముందు అలాగే ఉంటుందని యేసు వివరణ ఇచ్చాడు. ఆయన కుమారుని వాగ్దానము. ఇప్పటి వరకు దాన్ని గమనించాము. 15 సంవత్సరం నుండి జరుగుతున్నది. సంఘం అధోస్థితికి పోతుంది. లౌకిక సంఘ కాలంలో మనం ఉన్నానంటానికి ఆశ్చర్యం ఏమీ లేదు కదా. పరిశుద్ధాత్మ ఇక్కడే ఉన్నారు. మనం రోగుల కొరకు ప్రార్థించుచున్నాము. అయితే నేను వేదిక పిలుపునివ్వబోతున్నాను. ఉపన్యాసకుల కొరకు, ఏ ఉద్యోగం చేయని వారి కొరకు నేను ఒక వేదిక పిలుపునివ్వబోతున్నాను. మీలోనున్న దేవుని ఆలయం కొరకు మీరు నాతో కూడా వెళ్ళండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ హృదయాల్లో ఒప్పుకోలు చేయండి. ప్రభువైన దేవా, నన్ను శుద్ధి చేయమని చెప్పండి. అగ్నికరణ పట్టుకుని ఉన్న దేవదూతలు నా యొద్దకు పంపి నా యొక్క అవిశ్వాసము తీసివేయమని మీరు చెప్పండి. ఈ రాత్రిలోనే ప్రభు సన్నిధిని గుర్తిరుగునులాగున దేవదూత అతను ముట్టినప్పుడు ప్రవక్త యెషయా చేసిన రీతిగా నేను చేయులాగున అని చెప్పండి. విధేయతతో, యథార్థతతో నేను అలాగూ చేయాలని ఆశిస్తున్నానని చెప్పండి. ఈ యొక్క కాలానికి మనకు వాగ్దానాన్ని కలిగింటున్నాము. వేదాంతముల గుంపు మనకుంటుందని మనకు వాగ్దానం చేయలేదు. చూడండి, 2000 సంవత్సరముల వేదాంతం హెబ్రీయులకున్నది. అయితే వారు నాశనం చేయబడక మునుపు వారికి ఒక గుర్తు ఇవ్వబడినది. లోతుకును తదితరులకును మరొక గుర్తు ఇవ్వబడినది. వారు అదే గుర్తును చూశారు. యేసు ఇక్కడ ఉన్నప్పుడు అదే గుర్తును ఆయన హెబ్రీయులకు ఇచ్చిన్నాడు. అన్యులకు ఇవ్వలేదు, కానీ సమరయులకు దాన్ని ఆయన చేశాడు. ఇప్పుడు అన్ని జనుల కాలం యొక్క ఆఖరి దశ వారికి ఆనాడు ఎలాగో అలాగే అన్యజనుల యొక్క సంఘం పిలువబడుతున్నది. దేవుడు తన యొక్క ప్రణాళికను మార్చుకున్నాడు. ఎందుకంటే ఆయన అతీతుడు, ఆయన సంపూర్ణుడు, ఆయనే సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, అతీతుడు. ఆయన అలాగూ కానట్లయితే ఆయన దేవుడు కాదు. కాబట్టి గమనించండి, ఆయన ఇప్పుడు ఏమి చేశాడో దానిని ఆయన చేయవలసి ఉన్నది. ఆయన ఆ రీతిగానే ఉన్నాడని, ఆయన ఒక్కరే అని ఎరుగుటకు ప్రతి తరములోనూ తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. యేసుక్రీస్తు ఈ రాత్రి ఇక్కడ వేదిక వద్ద ఉన్నట్లయితే, ఆయన ఇక్కడ నిలబడి ఉన్నట్లయితే, ఆయన చేసే ఒకటి ఏదంటే ఆయన ఇక్కడ ఉండినప్పుడు ఏమి చేశాడో అదే చేస్తాడు. ఆయన దేవుడి కుమారుని ప్రజలు అర్థం చేసుకునేలాగా ఆయన అలాగే చేస్తాడు. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉంటాడని వాగ్దానం చేశాడు. ఆయన చేయగలిగిన ఒకే ఒక్క మార్గం ఏదంటే ఆయన వాగ్దానం ద్వారానే, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ద్రాక్షవల్లి నుండి సారం వచ్చుచున్నదని కొమ్మలే సాక్షాధారం ఇస్తున్నవి. ఏంట్లయితే అందులో జీవమే లేదు. అయితే జీవం ద్వారా సారం కలిగి ఉన్నట్లయితే ద్రాక్షవల్లి ఏది కలిగి ఉంటుందో ఆ జీవమునే ఇది కూడా కలిగి ఉండవలసినది. అది బలవంతం చేస్తూ కొమ్మల్లోకి నెట్టుకుని పోతుంది. ఇప్పుడు ఒక క్షణం గౌరవప్రదంగా ఉండండి. పరలోకమందుల దేవుడు నాకు సహాయం చేయను కాక. మీకు నేను ప్రకటించిన ఈ వర్తమానము, అందులో ఆ విశ్వాసీయకు యెషయా దేవునికి ప్రతినిధిగా మనిషిని, స్థలాన్ని ఆక్రమించి అపజయమున్న స్థితిని అతను చూశాడు. అటు తర్వాత దేవుడే దిగి వచ్చిన అట్టి వాస్తవాన్ని అతను చూచి
అయ్యో నాకు శ్రమ అని అతని కేక వేశాడు. ఎందుచేతనగా దేవుడు ఆ విధముగా వాగ్దానం చేశాడు కాబట్టి ప్రతి తరానికి ఆయన అలా చేశాడు. ఆయన దాన్ని మనకు చేయుచున్నాడు. నేటి మన తరానికి ఆయన చేయుచున్నాడు. ప్రతిదీ కూడా క్రమబద్ధమై ఆయన రాకడి కైరుట కొరకే మనం చూస్తున్నాము. ఇప్పుడు ఆయన మన వద్ద ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు ఆయన నాకు సహాయం చేయను కాక. అక్కడ ఎంతమంది వ్యాధిగ్రస్తులు ఉన్నారో చేయి చూపించండి. మీకు విశ్వాసం ఉండాలి. హెబ్రీ పత్రికలోని ఈ లేఖనాన్ని మీరు తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను. మన ఒప్పుకోలు నిమిత్తము ఆయన మన ప్రధాన యాజకుడై ఉండి మన బలహీనతలు వహించవలసిన వాడై ఉండెను. దేవా, నేను ముట్టనేవు అని నీవు ఇప్పుడు ప్రార్థించు. అటు తర్వాత నీ నిజమైన కుమారుడు ద్వారా ఎలా మాట్లాడితేవో ఆ విధంగా సహోదరు బ్రహ్మ గారి ద్వారా మీరు తిరిగి మాట్లాడండి. నేను ఎలాగనో అతడును కేవలము దత్తపుత్రుడు మాత్రమే. అయితే ఈ కడవరి దినాలలో నీవు చేస్తావని వాగ్దానం చేశావు. ప్రభువా, నిజమైన దాన్ని నేను చూచేదని కాక మీరు ప్రార్థించండి. ఆకాశమున్న దేవా, చికాగో పట్టణంలో కూర్చియు నేను వెళ్లి ఇంకొక స్థలంలో కూర్చియు నా హృదయం కృమపరిచే రీతిగా ఆయన అలాగున నిర్ధారణ చేయను కాక. తన చేతులు పైకెత్తి ఆ పెద్ద వ్యక్తి తన స్థలానికి వెనకాల ఉన్నాడు. నాకెదురుగానే ఉన్నాడు. కాదు, వెనకాల ఉన్నవారు తెల్ల చొక్కా ధరించిన వారు. అది నీవు నీ కొరకు కాదు గాని నీవు మరొకరి కొరకు ప్రార్థిస్తున్నావు. ఆయన ఒక బోధకుడు. అతనిలో ఉన్న పొరపాటు ఏంటో నేను చెప్పగలగనని నీవు నమ్ముతున్నావా? వారి గుండె జబ్బు. అది సత్యమైనట్లయితే నీ చెయ్యి ఓపు. ఇప్పుడు ఆ వ్యక్తి కొరకై నమ్ము. నువ్వు నిజంగా నమ్మినట్లయితే నీవు నమ్మవలసి ఉంటుంది. నీవు నమ్మకపోయినట్లయితే అది పనిచేయదు సుమా. విధేయత గల మనిషి ఇక్కడే ఈ ప్రక్కనే కూర్చున్న స్త్రీ నాకెదురుగా రెండవ వరుసలో కూర్చున్నటువంటి ఆమె మెడనొప్పితో బాధపడుతున్నది. ఆమె ఎముకలో ఆమెకు ఒక విధమైన జబ్బు ఉన్నది. ఒక విధమైన బూడిద రంగు పెంచుకుంటూ ఉన్న స్త్రీ. మీరు నిలబడండి, ప్రజలు చూస్తారు. అవును, మీరే, అది నిజం. అది మెడ ఎముకల్లో ఉన్న అంటువ్యాధి, ఇంకా రకరకాల బాధలున్నవి. అది అవునట్లయితే మీ చేయి పైకెత్తండి. ఇప్పుడు ఆమెను ఎవరు ముట్టారు? నేను కాదు, ఆమె ఆయన్ను ముట్టినది. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగంలో ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఇక్కడ వెనకాల ఒక స్త్రీ కూర్చుని ఉన్నది. ఆమెకు ఒక బాధ ఉన్నది, తల ఊగుడు, నరాల బలహీనత. శ్రీమతి ఫ్రైఫైర్, నీ హృదయపూర్తిగా నీవు నమ్ముతున్నావా? నిలబడు. నీవెవరో నాకు తెలియదు. అయితే యేసుక్రీస్తు నీ హృదయవాంఛను తీర్చును. నా జీవితంలో నేను ఎన్నడూ ఆమెను చూడలేదు. ఆమె నాకు క్రొత్త వ్యక్తి. నేను ఆపుతాను, భయపడవద్దు. నీ విశ్వాసం నేను స్వస్థపరిచినది. నేను నమ్ముతున్నారా? ఆయన వాగ్దానం చేసిన దాన్ని మీరు చూచట్లేదా? ఆ వెనకాల కూర్చున్న పురుషుడు, అక్కడ ఉన్నవారు, ఆ వెలుగు నీవు చూచట్లేదా? అతను చాలా బాధతో ఉన్నాడు. గొంతుకులో కణితి ఉన్నది. అతనికి ఒక ఆపరేషన్ కూడా జరిగినది. వైద్యుడు నమ్మకాలు చెప్పలేదు. దేవుడిని స్వస్థపరుస్తానని నమ్ముతున్నావా? నీవు అంగీకరిస్తున్నావా మిస్టర్ స్టోన్లేక్? ఈ సంపూర్ణ హృదయంతో నమ్ముతున్నావా? సరే, నిలబడు. యేసుక్రీస్తు నేను స్వస్థపరచును. నీవు నమ్మినట్లయితేనే. స్ట్రెచర్ లో పనుండి పెట్టి ఉన్న ఆ స్త్రీ, బహుశా నీకు ప్రార్థన కార్డు లేకపోవచ్చును. ఇప్పుడు అలాంటివి లేవిచడా? నువ్వు పక్షవాతం వ్యాధితో ఉన్నావు. ఇది నిజమేనని నమ్ముతున్నావా? ఈ రాత్రి నీవేమీ అన్నావో అది సత్యమేనని నమ్ముతున్నావా? అక్కడే పడినట్లయితే నువ్వు చచ్చిపోతావు. యేసుక్రీస్తు పక్షవాయు గల వారిని బాగు చేశాడు. ఆయన చేయగలని నువ్వు నమ్ముతున్నావా? నమ్మినట్లయితే, అంగీకరించినట్లయితే, అలాగైతే యేసుక్రీస్తు పడక మీద నుండి లేచి స్వస్థత పొంది ఇంటికి వెళ్ళు. అందులో నుండి లేచి నిలబడి ఆమె వస్తుంది. ఆమె కుంటుబడినది కాబట్టి ఒకరు ఆమె ఇప్పుడు కొద్దిగా సహాయం చేయండి. యేసుక్రీస్తు స్వస్థత పొంది కూర్చుని నిలబడి ఆమె ఇప్పుడు వచ్చుచున్నది.
నీ హృదయపూర్తిగా నీవు నమ్ముతున్నావా? అలాగైతే నిలబడు. అక్కడ పక్షవాయువు గల స్త్రీ ప్రజల్లో ఉండి నడుచుకుంటూ వస్తున్నది. ఆ ప్రభు అభిషేకించము. నీ హృదయపూర్తిగా నమ్ముతున్నారా? ఇక్కడ ఒక పురుషుడు ఉన్నాడు, పక్షవాయు జబ్బుతూ నుండి పడకలో ఉన్నాడు. మంచం నుండి బయటికి రా, దేవుని మహిమపరుస్తూ. నీవు నమ్ముతున్నావా? ఇంకొకరు ఎక్కడా? అన్ని మంచాలు ఖాళీగా ఉన్నవే. అన్ని ప్రతి ఒక్కరు నిలబడి దేవుని స్తుతించండి. ప్రవక్తన అగ్నికణము తొలగగానే పక్షవాయు గల స్త్రీ ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నదక్కడ. దేవుని స్తుతి కలుగును కాక. ప్రభుకి మహిమాస్తుతి చెల్లించండి. ఇక్కడ ఇంకొకరు ప్లాట్ఫామ్ మీద తిరిగి వస్తున్నారు. సోదరుడా, అతను మెట్లెక్కుతున్నాడు చూడు. దేవుని స్తుతి చెల్లిద్దాం. మనమంతా మన చేతులెత్తి దేవునికి మహిమ చెల్లించండి.